సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మైక్ నిన్ను చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మోజీ కోసం వెయిట్ చేస్తున్నాం, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. బట్ గ్యాంగ్స్టర్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది. సడన్గా మేము ఎగ్జైట్ అయ్యాం అన్నమాట. వాళ్ళ ఆఫీస్లో ఆఫీస్ బాయ్ పిలిపించి నిన్న సినిమా చూసాం కదా ఎలా అనిపించింది అని అడిగాను. చాలా బాగుంది సార్, ఫైట్స్ ఇరగదీసిండు అది. ఎంత బడ్జెట్ పెట్టుంటాడు అని ఆయన అడిగాడు. నా ఎంతో 15-20 చేసి ఉంటాడు సార్. అండ్ ఐ వాజ్ లైక్, నేను ఫస్ట్ కాపీ పట్టుకొని బెగ్ చేస్తున్నాను అంటేనే నన్ను ఒక అడుక్కునే వాళ్ళ చూస్తున్నాను. ఆ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తాడు ఇలా చెప్పేవాడిని అందరికీ. కానీ బై ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ కాపీ రెడీ అయిన టైంకి అసలు దిల్ రాజు గారి దగ్గరికి అడుగు కూడా పెట్టాను, దగ్గర కూడా వెళ్ళలేమన్నది అర్థమైపోయింది నాకు. తెలంగాణ గద్దర్ అవార్డ్స్ మనం ఒకటి క్రియేట్ చేసి ఒక కమిటీ పెట్టి నా సినిమాని అక్కడ గారు ఇక్కడ చూపించారు. ద ప్రొఫెషనల్. బట్ విత్ ఇన్ నో టైమ్ వీ హావ్ స్టార్టెడ్ ద సీక్వెల్ రైటింగ్ అండ్ ఇంకో లవ్ స్టోరీ రాయడం జరిగింది. బట్ ఒకసారి దెబ్బతిన్నప్పుడు ఫైనాన్షియల్గా మళ్ళీ సీక్వెల్ ఏ గట్ ఫీలింగ్తో స్టార్ట్ చేశారు? ఇక్కడే పడ్డాం కదా, ఇక్కడ తగిలింది గట్టిగా. దానికి ఎంత అయింది బడ్జెట్? అప్పులలో మస్తు ఫోన్లు చేసి దందం చేస్తుంది. మీరు నటుడు అవ్వాలనుకుంటే ఎవరిని చూసి, నటన వైజ్ నేను ఈ యాక్షన్ కొరియోగ్రఫీ ఇవన్నీ అడగట్లేదు. నేను నా మొహాన్ని ప్రాపర్గా అద్దంలో ఎప్పుడు చూసుకోలేదు. ఎప్పుడైతే విజయ్ దేవరకొండ గారి సినిమాలు పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి వచ్చిందో, ఈ జనాలందరూ చుట్టూ వాళ్ళు చెప్తే లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. అందులో మెయిన్ 10 క్రాఫ్ట్స్ని ఆయనే హోల్డ్ చేశారనమాట. సినిమా పెచ్చోళ్ళు అని అంటూ ఉంటారు కదా, దానికి డెఫినేషన్లా కనిపిస్తున్నారు ఈయన, అంటే విజువల్ రూపంలో. ఆ పిచ్చిని మెచ్చి మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గద్దర్ అవార్డు కూడా ఇచ్చిందనమాట, బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ కింద. అంటే 2024లో కల్కి, దేవర, పుష్ప 2 లాంటి భారీ సినిమాలు ఉంటే ఈయన సినిమాకి, ఈయన డైరెక్ట్ చేసి, ఈయన యాక్ట్ చేసి, ఈయన స్టంట్ కొరియోగ్రఫీ చేసిన సినిమాకి గద్దర్ అవార్డు వచ్చిందనమాట. సో సూపర్ థింగ్ అనమాట. గ్యాంగ్స్టర్ నాతో పాటు ఉన్నారు, చంద్రశేఖర్ రాథోడ్. మాట్లాడేద్దాం. హాయ్ భయ్యా. హలో, బాగున్నారా? యా ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మోజీ కోసం వెయిట్ చేస్తున్నాం, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. బట్ గ్యాంగ్స్టర్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది. సడన్గా మేము ఎగ్జైట్ అయ్యాం అనమాట. బట్ ఈ సినిమా రిలీజ్ అయింది అనేది మాకు తెలియదు, చాలామందికి తెలియని ఇప్పుడు సడన్గా ఎగ్జైట్ అయ్యాం, సర్ప్రైజ్ అయ్యాం చూసి. ఎందుకు మిస్ అయ్యామంటారు? యాక్చువల్లీ అది నా సైడ్ కూడా ఫాల్ట్ ఉంది అది. సో సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు లేరు, నేను బయట నుంచి మనీ తీసుకొచ్చి అలా షెడ్యూల్ వైజ్ బ్రేక్ చేసుకుంటా చేసిన ప్రాజెక్ట్ ఇది. సో బై ద ఎండ్ ఆఫ్ ద షూట్ ఉన్న డబ్బులు అన్నీ అయిపోయినాయి నా దగ్గర. సో పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. సో దాన్ని కూడా మళ్ళీ ఇబ్బంది పడుతూ అలా చేసుకున్నాం. సో కంటెంట్ రెడీ అయింది, కానీ దాన్ని మళ్ళీ ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీకు తెలియదు అని చెప్తున్నారు, అది తెలియాలని అంటే ఐ హ్యావ్ టు pour lakhs of money in it. So I couldn't afford it. So ఆ ప్రమోషన్, దట్ వాస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ విచ్ ఐ హ్యావ్ డన్. బట్ దాని వెనకాల రీజన్ ఉంది, బట్ నో బడీ వాంట్స్ దట్ రీజన్. అంటే అట్లీస్ట్ ఒక పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన సినిమా చాలా మందికి తెలుస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటారు ఏం సినిమాలు వచ్చినాయి కొత్త అని. ఓటీటీ థియేటర్స్ అయితే అన్ని చెక్ చేయరు, కానీ ఇదైతే చెక్ చేస్తారు. బట్ మీరు ఓటీటీకి అప్రోచ్ అవ్వకపోవడం ఇప్పుడు మంచిదేమో, బికాజ్ ఇప్పుడు బజ్ పెరుగుద్ది, సినిమాకి మంచి అమౌంట్ వస్తుంది. బట్ అప్పుడు ఎందుకు అప్రోచ్ అవ్వలేదు అనేది క్వశ్చన్. దేర్ వేర్ 2 things ఇక్కడ. అంటే నాకు అర్థమైనది ఏంటంటే, సినిమా ఓటీటీ వాళ్ళకి 2 రిక్వైర్మెంట్స్ ఏంటంటే, థియేటర్లో సినిమా రిలీజే రావాలి. సో దిస్ వాజ్ ద ఫస్ట్ కండిషన్. సో మనం ఏమంటే ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్కి సినిమా ఫస్ట్ కాపీ రెడీ చేసుకోవడానికి ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. సో అక్కడ నుంచి ఓటీటీకి రిక్వైర్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి థియేటర్లో పడాలి. సో ఆ మేజర్ ఫోకస్ ఆ థియేటర్ క్యూబ్ రెంట్. సో థియేటర్లో రిలీజ్ చేయడానికి మ్యాక్సిమం అమౌంట్ని మళ్ళీ పుల్ చేయగలుగుతాం. బట్ దాంతోపాటు మనం థియేటర్లో సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఓటీటీకి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ వెల్ యూ హ్యావ్ ప్రమోటెడ్ యువర్ ఫిల్మ్. సో అగైన్ కమింగ్ టు ద ప్రమోషన్, అగైన్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ద మనీ, విచ్ ఐ కుడెంట్ మేక్ ఇట్. ఐదర్ హ్యావ్ టు రిలీజ్ ద ఫిల్మ్ ఆర్ హ్యావ్ టు ప్రమోట్ ద ఫిల్మ్. అవి రెండు జరగలేకపోయింది. నా ఒక ప్రాబ్లం కాదు, ఇది చాలా మందికి జరిగే ప్రాబ్లం యాజ్ ఎ డెబ్యూటెంట్స్ అందరికి. సో ఐ కుడెంట్ ఫుల్ఫిల్ బోత్ ద థింగ్స్. సో దట్స్ వేర్ ద ఓటీటీ దే కుడెంట్. అంటే 2024 అంటే మనకి నాకు తెలిసి సినిమా రిలీజ్ అయ్యి ఒక 8 months 9 months 6-7 months అక్టోబర్. సోషల్ మీడియా బాగా యూజ్ చేస్తున్నారు. మీరు కొంచెం కొంచెం జస్ట్ పెట్టి
ఐ మీన్ ఈ పోస్టర్స్ ఇవన్నీ చేయకుండా సోషల్ మీడియాలో ఈ రా కంటెంట్ లైక్ టీజర్ ట్రైలర్ మంచిగా కట్ చేయించి వదులుంటే మేబీ ప్రమోట్ అయ్యేదేమో కదా. యా అదే కమింగ్ టు ద సేమ్ పాయింట్, అది ఇందాక చెప్పినట్టే. సో ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి దెర్ వేర్ మెనీ థింగ్స్ విచ్ ఐ డోంట్ ఈవెన్ నో. అసలు ఈ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, రిలీజ్ వరకు ఏ ప్రాసెస్ అవుతుంది, అండ్ ప్రమోషన్స్ ఎలా చేయాలి, సో మధ్యలో మీడియేషన్స్ ఎన్ని మ్యానిపులేషన్స్ జరుగుతుంది, ఇవన్నీ వీ హ్యావ్ గాన్ త్రూ మెనీ థింగ్స్. సో నాకు తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ ఈ ప్రాసెస్లోనే సినిమా రిలీజ్ అయిపోవడము అండ్ అది రీచ్ కాకపోవడం, సో దెర్ వేర్ మెనీ థింగ్స్ విచ్ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ వన్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇట్స్ లైక్ ఎ లర్నింగ్ థింగ్ ఫర్ మీ. సో అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అంటున్నారు మీరు, నాకు తెలిసి ఫస్ట్ కాపీకే స్వెట్ బ్లడ్ మొత్తం పెట్టేసాను అని అన్నారు. డబ్బులంతా చాలా కష్టపడి పెట్టారు. ఓకే, ఫస్ట్ కాపీ వచ్చింది, ఎవరెవరికి చూపించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డాక్టర్ మామిడి కృష్ణ గారు చూశారు సినిమాని. అండ్ ఆయనకు సినిమా బాగా నచ్చి దెన్ సాయి మాధవ్ గారు, బుర్రా సాయి మాధవ్ గారు, మన ఫేమస్ రైటర్, ఆయనకి పంపించారు మన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన టీజర్ చూసి హీ అప్రిషియేటెడ్ ఎ లాట్. దెన్ ఆయన వెంటనే టీజర్ అందరు బాగా కట్ చేస్తారు, బట్ ఐ విల్ సీ ద ఫిలిం అన్నారు. సో ఆయన కోసం స్పెషల్గా ఒక షో వేయడం జరిగింది. అండ్ అక్కడ నుంచి ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయింది, డిస్ట్రిబ్యూటర్స్ రావడం కానీ. అండ్ దాని తర్వాత మళ్ళీ విజేంద్ర ప్రసాద్ గారిని ఆయన్ని కలవడం జరిగింది. ఆయన కూడా టీజర్, ట్రైలర్, ఫైట్, యాక్షన్ సీక్వెన్సెస్, వాట్ ఎవర్ ఇప్పుడు బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ అవార్డు ఏదైతే ఇచ్చారు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, దీన్ని ఆల్మోస్ట్ లైక్ 7-8 months బ్యాక్ ఫస్ట్ ప్రిడిక్ట్ చేసిన పర్సన్లో విజేంద్ర ప్రసాద్ గారు అండ్ సాయి మాధవ్ బుర్రా గారు. సో ఆ రోజు వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేసి యాక్షన్ సీక్వెన్సెస్ని దే పుష్డ్ ఇట్ లిటిల్ బిట్ ఫార్వర్డ్. అండ్ అక్కడ నుంచి దిల్ రాజు గారి దగ్గర కూడా సినిమా వెళ్ళడం జరిగింది. బట్ ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో హీ కుడెంట్ సీ ద ఫిలిం. బట్ లకీలీ మళ్ళీ అదే దిల్ రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ఈ అవార్డ్ ఫంక్షన్కి మళ్ళీ మన ఫిల్మ్ సెలెక్ట్ అవ్వడం. అండ్ ఆయన ముందే గ్యాంగ్స్టర్ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ అవార్డు రావడం అనేది ఇట్స్ లైక్ వాట్స్ గ్రేస్ వల్ల జరిగింది అంతా. ఓకే, సో గ్యాంగ్స్టర్ ట్రైలర్ టీజర్ అయితే చాలా బాగుంది. కంటెంట్ నాకు కూడా తెలియదు, ఫుల్ ఫిల్మ్ అది పక్కన పెడదాం. ఇప్పుడు స్టంట్ కొరియోగ్రఫీ, బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ అని గవర్నమెంట్ ఆల్రెడీ, జ్యూరీ మెంబర్స్ అందరూ ఆల్రెడీ స్టాంప్ వేసి ఇచ్చారు. సో వర్త్, ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలు అన్నీ ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఇచ్చారంటే మీరు వర్తే. సో ఇప్పుడు పక్కన పెడదాం. ఈ విషయాన్ని తీసుకుంటే విజయేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడో ప్రెడిక్ట్ చేశారన్నారు. వై డోంట్, అంటే ఎందుకు ఆయన ఏమన్నా ఆఫర్ ఇచ్చారా? రాజమౌళి గారి సినిమాల్లోకి రావచ్చు కదా, ఇప్పుడు నెక్స్ట్ పాన్ వరల్డ్ సినిమా ఉంది, బికాజ్ అప్పటి నుంచి వర్క్స్ జరుగుతున్నాయి, అక్టోబర్ నుంచి కూడా. సో ఏమన్నా ఆఫర్ చేశారా? SSMP 29కి రావచ్చు కదా, కొరియోగ్రఫీలో ఒకసారి పార్టిసిపేట్ చేయి, ఒకసారి నేను రాజమౌళి గారి దగ్గరికి తీసుకెళ్తాను. ఈవెన్ మీరన్నా అడగొచ్చు అలాంటి విషయాలు, ఏమన్నా అడిగారా? ఆయన ఏమన్నా మాట్లాడారా? సో యాక్చువల్లీ అప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా రేర్. అంత పెద్దవాళ్ళు మన టాలెంట్ని ఎంకరేజ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వైర్మెంట్ ఏందో ఆయన క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ కాపీ పట్టుకుని వీళ్ళు రెడీగా ఉన్నారు. బట్ ఐ డోంట్ నో ద రూట్, ఆ ప్లాట్ఫామ్ ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ రిలీజ్ వరకు కానీ, ఓటీటీకి కానీ, ఈ సినిమాని బయటికి ఎలా తీసుకెళ్లాలని నాకు తెలియదు. అది ఆయన క్లియర్గా అర్థమైంది. సో ఆయన ఫస్ట్ ఇమీడియట్గా చేసిన పని ఏంటంటే హి ఆస్క్డ్ మీ, సినిమా దిల్ రాజు గారు చూసారా అని అడిగారు. ఐ సైడ్ లైక్ సార్ 1 year నుండి ట్రై చేస్తాం, వీ కుడెంట్ మేక్ ఇట్ బికాస్ ఒక బిగినర్కి దిల్ రాజు గారు కాంపౌండ్లో కూడా అడుగు పెట్టలేమనంటే మా ముందే దిల్ రాజు గారు కాల్ చేసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని అక్కడికి పంపించారు. దాని తర్వాత ఓటీటీ కోసం ఓటీటీ కూడా అడిగారు నాకు, అయిందా ఓటీటీ అంటే లేదు సార్ అంటే మళ్ళీ ఆయన ఇంకో పర్సన్ కాల్ చేసి ఆయన కూడా కలవడం జరిగింది. బట్ బోత్ ద కేసెస్లో వాళ్ళు ఉన్న బిజీ షెడ్యూల్లో బట్ వన్ వే ఆర్ అదర్ అది వర్కౌట్ కాలేదు. దిల్ రాజు గారు టీజర్ ట్రైలర్ చూసారు. అంటే బేసికల్లీ ఆయన ఒకవేళ అనిపిస్తే బలగం సినిమాని గురించి ఆయన గురించి ఏమంటారంటే అందరూ ఒక సినిమాని నచ్చితే ఖచ్చితంగా ప్రమోట్ చేసేస్తారు ఆయన గట్ ఫీలింగ్ ఉంటే సినిమా మీద. బికాజ్ టీజర్ ట్రైలర్ చూస్తే నిజంగానే హుక్ చేస్తుంది కదా ఆడియన్స్ అటెన్షన్. మరి ఎందుకు ఆయన ముందుకు రాలేదు? అదే నాకు కూడా అర్థం కాలేదు ఆ టైం. అంటే ఇప్పుడు సినిమా చూసి జడ్జ్ చేసి తీసుకోలేదు అన్నారు అనుకోండి, ఓకే మేబీ ఆయన ప్రెడిక్షన్ కరెక్ట్ అయి ఉంటుంది అని అనుకోవచ్చు. టీజర్ ట్రైలర్ నిజంగానే హుక్ చేస్తుంది, జాన్ విక్ స్టైల్లో ఉంది మొత్తం అంతానే. యాక్షన్ సీక్వెన్స్లు ఏమో హాంకాంగ్ మూవీస్ ఉంటాయి, ఇప్పుడు కొరియన్ డ్రామాస్ కూడా బాగా, కొరియన్ మూవీస్ ఏమంటే ఓల్డ్ బాయ్ ఇలాంటి సినిమాలు, ఐ సా ద డెవిల్ ఇలాంటి సినిమాలు చాలా మంది ఇప్పుడు ఇష్టపడుతున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ స్టైల్ ఉంది మొత్తం, బ్రూస్లీ కైండ్ ఆఫ్ సినిమాలు, వింటేజ్ ఇవన్నీ మిక్స్చర్ ఉన్నప్పుడు ఎందుకు దిల్ రాజు గారు ఎందుకు ఒక్క చూపన్న, ఐ మీన్ ఏదో ఒక షార్ట్ అయినా ఆయన్ని అట్రాక్ట్ చేసి అట్లీస్ట్ సినిమా చూడడానికైనా ముందుకు రావాలి కదా? అంటే ఒక 1 year డ్రీమ్ ఉండే యాక్చువల్లీ. బిఫోర్ మీకు చెప్పినట్టు కరోనా ముందు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది.
సో అప్పుడు సినిమా ఎలా చేస్తావు అని అందరు క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా అలా చేస్తానంటే, సరే సినిమా చేసుకుంటావు నీకు టైం బాగుంటే, కానీ ఎలా రిలీజ్ చేస్తావు అని అడిగినప్పుడు నా దగ్గర ఒక అంటే అది ఎంత ఫూల్గా చెప్పేవాడో ఏదో తెలియదు నాకు, కానీ నా సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తాడు ఇలా చెప్పేవాడిని అందరికీ. కానీ బై ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ కాపీ రెడీ అయిన టైంకి అసలు దిల్ రాజు గారి దగ్గరికి అడుగు కూడా పెట్టలేను, దగ్గర కూడా వెళ్ళలేమన్నది అర్థమైపోయింది నాకు. సో చాలా సైడ్ నుంచి నాకున్న సర్కిల్లో, లిమిటెడ్ సర్కిల్లో ఐ హావ్ ట్రైడ్ ఎ లాట్, బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు అర్థమైంది ఇది అవ్వదు. సో ఐ హావ్ ట్రై డిఫరెంట్ వేస్లో ట్రై చేస్తున్నాము. బట్ అవుట్ ఆఫ్ ద సిలబస్ లాగా అవార్డు ఇచ్చారు, లేదు సారీ, అవుట్ ఆఫ్ ద సిలబస్ లాగా మేము విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర అపాయింట్మెంట్ కోసం ఒక పని మీద వెళ్తే ఆయన దిల్ రాజు గారి దగ్గరికి నన్ను పంపించారు, విచ్ ఐ వాజ్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఆ రోజు జరిగినప్పుడు సేమ్ ఇలానే కూర్చున్నాము, మాట్లాడారు. బట్ నేనేందంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వరాలు అడగడం మర్చిపోయినా, నేను జస్ట్ ఇటు చూస్తున్నాను, ఆయన వచ్చారు, ఆయన మాట్లాడారు, అండ్ ఆయన ప్రజెంట్ ఉన్న సినారియో చెప్పారు. సో ఒక సైడ్ ఏంటంటే నాకు అంటే రెండు విషయాలు అర్థమైంది. నేను దిల్ రాజు గారిని కలిసినప్పుడు, విజేంద్ర ప్రసాద్ గారిని కలిసినప్పుడు, విజేంద్ర ప్రసాద్ గారు క్లీన్గా టాలెంట్ని చూసి ముందుకు పంపించారు. దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సినిమా అంటే ఇట్స్ నాట్ ఓన్లీ టాలెంట్ అండ్ ప్యాషన్, ఎండ్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ బిజినెస్. ఆయన ఉన్న దిల్ రాజు గారు ఉన్న బిజీ షెడ్యూల్లో ఆయన ఏం చెప్పారంటే మా టీం చూస్తారు. యాక్చువల్లీ ఆయన గేమ్ చేంజర్లో బిజీ ఉన్నారు ఆ టైంలో, ఐ వాస్ వెరీ హెక్టిక్ ఆ టైంలో. సో మా టీం చూస్తారని చెప్పారు. బట్ మేము ఫాలోఅప్ చేసాము, బట్ వీ కుడెంట్ గెట్ ద రిజల్ట్ ఫ్రమ్ దేర్. బట్ సేమ్ ఒక 6 months తర్వాత మా టీం చూస్తారని ఆయన చెప్పారు. దిల్ రాజు గారు మా దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి మా టీం మీ సినిమాని చూస్తారని చెప్పారు. అది ఎంత టైమో నాకు తెలియలేదు ఆ రోజు. బట్ ఎంత టైం పట్టింది అని అంటే, నా సినిమా రిలీజ్ అయిపోయి ఒక 6 నెలలు అయిన తర్వాత దిల్ రాజు గారు కాంపౌండ్లో చూడలేదు సినిమాని. దిల్ రాజు గారు సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళని అందరినీ, లెజెండరీ పర్సన్స్ని, సినిమా మీద చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఒక కమిటీ లాగా క్రియేట్ చేసి, తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అని ఒకటి క్రియేట్ చేసి ఒక కమిటీ పెట్టి నా సినిమాని అక్కడ కాదు ఇక్కడ చూపించారు. సో ఒకవేళ దిల్ రాజు గారు కాంపౌండ్లో సినిమా చూసి ఒకవేళ బాగుంది బాగాలేదు అని చెప్తే అది అక్కడే ఎండ్ అయిపోయేది. బట్ ఇక్కడ యునానిమస్గా ఇన్ని పెద్ద సినిమాల మధ్యలో ఈ అవార్డు రావడం అనేది ఇట్స్ లైక్ మేబీ దేవుడు ఆ రోజు అందుకే ఆపాడేమో, దాన్ని ఐ విల్ టేక్ ఇన్ ఏ పాజిటివ్ వే. సో ఆ రోజు నాకు ఆయన అరే సినిమా చూసి బాగాలేదని చెప్తే నేను అది యాక్సెప్ట్ చేసేవాడిని, కానీ అది జరగలేదు. అది కోపం ఉండే నాకు, అరే చూస్తే అయిపోయేది కదా, చూడకుండా. మేబీ ఇంకొకటి ఏంటంటే, మేబీ ఆ టైంలో ఆయన చూసుంటే వేరే మైండ్ సెట్తో చూసేవారు. ఇప్పుడు మొత్తం ఒక వేరే మైండ్తో చూసారు, అండ్ ఆయనే స్టాంప్ వేసి ఇచ్చినట్టు అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేశారు సినిమాకి, ఎన్ని క్రాఫ్ట్స్ అప్లై చేశారు, మీకు గట్ ఫీలింగ్ ఉన్న క్రాఫ్ట్ ఏంటి, అంటే ఈ క్రాఫ్ట్లో ఖచ్చితంగా కొడతాది అని ఏదో ఒక క్రాఫ్ట్లో ఖచ్చితంగా బిలీవ్ చేశారా? ఫైట్స్ అయితే ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు నేను విజేంద్ర ప్రసాద్ గారు సర్టిఫైడ్ చేశారు, సాయి మాధవ్ బుర్రా గారు ఆయన సర్టిఫై చేశారు సినిమా. అంటే ద యాక్షన్ ఇస్ లైక్ పీక్ ద ఫిలిం. ఇంతమంది సర్టిఫై చేసినప్పుడు నేను డెఫినెట్గా మేము అప్లై చేసినప్పుడు, అండ్ దే హావ్ గివెన్ అస్ ఎ డేట్, ఆ టైం పీరియడ్లో మీరు అప్లై చేసుకోవాలి అంటే మేము దానికి కావాల్సిన అన్ని గ్రౌండ్ వర్క్ అన్ని చేసి అప్లై చేసి వచ్చాము. అండ్ మాకు తర్వాత తెలిసింది ఏంటంటే పెద్ద పెద్ద ఫిల్మ్స్ వచ్చాయి, మళ్ళీ దానికి ఇప్పుడు ఏదైతే అవార్డ్కి అప్లై చేస్తున్నామో దానికి కూడా కొంచెం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అది కూడా లేవు నాకు నా దగ్గర ఆ టైంకి. ఒక 20,000 25,000 ఖర్చు అయింది దానికి, హార్డ్ డిస్క్లు అన్నీ తీసుకొని అన్నిచ్చి. అసలు ఇవి కూడా పెట్టడం వేస్టా, మళ్ళీ వస్తాయా రావా, ఇంత పెద్ద సినిమాలు ఉన్నాయి, మన సినిమా ఎక్కడ వస్తుందని చుట్టూ ఉన్న వాళ్ళందరూ అన్నారు. బట్ నాకు వాళ్ళు నన్ను పుష్ చేసిన విధానం, విజేంద్ర ప్రసాద్ గారు కానీ సాయి మాధవ్ గారు కానీ, వాళ్ళు అంత పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో, వాళ్ళు నన్ను పుష్ చేసిన విధానంలో నాకు ఐ వాజ్ లైక్ లేదు, ఇంత పెద్దవాళ్ళు నాకు అసలు ఏ సంబంధం లేదు, ఏ సర్కిల్ లేకుండా ఆమె ఒక న్యూ కమ్మర్గా నన్ను, నా ప్యాషన్ని, నా టాలెంట్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి నన్ను ముందుకు పుష్ చేశారు. అంటే అది ఏం లేకుండా అయితే చేయరు కదా. సో డెఫినెట్గా ఈ క్రాఫ్ట్లో అయితే ఖచ్చితంగా వస్తుందని మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసినాం. ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఎక్కడి నుంచి అన్నా కాల్స్ వచ్చినాయి, అంటే ఇండస్ట్రీ వాళ్ళలో? రికార్డింగ్ అంటే దేని గురించి వచ్చింది? అందరు కంగ్రాచులేట్ చేశారు. అండ్ నేను గ్యాంగ్స్టర్ సినిమా రిలీజ్కి ముందు ఎంతమంది దగ్గరికి అయితే వెళ్ళానో, సినిమాని ప్రమోట్ చేయండి, సినిమాని కాపాడండి, కొంచెం నా సినిమాని కొంచెం, ఇప్పుడు మీరు చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ అదే, ఎందుకు మాకు తెలియలేదు సినిమా అన్నారు కదా, సినిమాని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసాం. తెలియాలి సినిమా ఇలా వెళ్ళిపోవద్దు బయటికి. ఇంత దాదాపు 4.5 years వర్క్ ఓన్లీ ఆన్ గ్యాంగ్స్టర్, ఆ మేకింగ్ మొత్తం ప్రాసెస్లో. దాన్ని కాపాడడానికి లాస్ట్ మినిట్ ఒక ట్రై చేశాను,
బట్ ఆ లాస్ట్ ఇప్పుడు మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది రిలీజ్ కి ముందు జరిగే మ్యానిపులేషన్స్ అండ్ థియేటర్స్ ఇష్యూస్ కావచ్చు అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. దేర్ ఐ లాస్ట్ హోప్ కంప్లీట్లీ. ఇది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని కూడా అనిపించింది నాకు అది. బట్ ఐ వాజ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ అండ్ ఆల్మోస్ట్ లైక్ 1 month ఇంటికి కూడా పోలేదు నేను బయటే. అంటే ఇంత కష్టపడి చేసిన ప్రాజెక్ట్, ఇంతమంది అప్రిషియేట్ చేసిన ప్రాజెక్ట్ పబ్లిక్కి తెలియకుండా వెళ్ళిపోయిందని ఒక బాధ ఉండేది. బట్ విత్ ఇన్ నో టైమ్ వీ హావ్ స్టార్టెడ్ ద సీక్వెల్ రైటింగ్ అండ్ ఇంకో లవ్ స్టోరీ రాయడం జరిగింది. వితౌట్ అంటే బిఫోర్ అనౌన్స్మెంట్, ఈ గద్దర్ అవార్డ్ అనౌన్స్మెంట్ కంటే ముందే మీరు సీక్వెల్ స్టార్ట్ చేశారు? లేదు, వీ హావ్ బీన్ ఇన్ ద రైటింగ్ ప్రాసెస్. రైటింగ్ ఐ మీన్ స్టార్ట్ చేశారు రైటింగ్. 2 scripts రెడీ చేసుకున్నాను. ఏ గట్ ఫీలింగ్ అంటే మీరు ఒకసారి ఆల్రెడీ దెబ్బతిన్నా కదా, ఏదో గాయపడిన సింహం అనేది ఇలాంటి ఏమన్నా ఇన్స్పిరేషన్ తీసుకుంటారా? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరమైనది ఇలాంటివి ఉంటాయి కదా. బట్ ఒకసారి దెబ్బతిన్నప్పుడు ఫైనాన్షియల్ గా మళ్ళీ సీక్వెల్ ఏ గట్ ఫీలింగ్ తో స్టార్ట్ చేశారు? బికాస్ ఓపెన్ గా అడుగుతున్నాను నేను. అంటే దానికి ఎంత అయింది బడ్జెట్, మీకు రిటర్న్స్ ఎంత వచ్చినాయి? అప్పులలో మస్తు ఫోన్లు చేసి దందం చేస్తారు, ఇప్పుడు అని చెప్పలేను. కొంతమందికి ఇచ్చినా కొంతమందికి ఇవ్వలేదు, సో ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పలేను. బట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. మేబీ ఈ అవార్డ్ అనౌన్స్మెంట్ తర్వాత వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు, పర్లేదు వీడు ఎప్పటికైనా సంపాదిస్తాడు. అది జరిగింది ఆల్రెడీ. అప్పులలో కూడా ఫోన్లు చేసి నథింగ్ టు వరీ, కొంచెం సంపాదించుకున్నప్పుడు ఇవ్వు అని అలా జరిగింది. అండ్ గట్ ఫీలింగ్ అంటే ఏం లేదు. పోనీ ఎంత అయింది బడ్జెట్ చెప్పండి అసలు? దీనికి గ్యాంగ్స్టర్ 2.7 వరకు, ఆల్మోస్ట్ 3. కానీ అంటే ఇంట్రెస్ట్ మీద అది జరిగింది. ఆ 4 years ప్రాజెక్ట్ కదా. ఎప్పుడో 1 year 3 years బ్యాక్ తీసుకున్న అమౌంట్కి ఈవెన్ టుడే ఈరోజు కూడా ఇంట్రెస్ట్ కడుతున్నాయి ఇప్పటికీ. ఈ ప్రాసెస్లో మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్ దట్ వాజ్ యువర్ క్వశ్చన్ కదా, ఏ గట్ ఫీలింగ్తో ఇక్కడే పడ్డాం కదా, ఇక్కడ తగిలింది గట్టిగా, మళ్ళీ ఇక్కడే లేవాలి, వెనకైతే పోలేము, తొక్కిరు అందరు కలిసి, ఓడిపోం, ఓటమిని ఒప్పుకోలేం కదా. సో అది మా సినిమాలో, మా ట్రైలర్లో కూడా డైలాగ్ ఉంటుంది ఆల్మోస్ట్. సినిమాలో లేదు అది, ఇట్స్ మై పర్సనల్ బిలీఫ్. అది యుద్ధం మొదలుపెట్టిన తర్వాత వెనకడుగు వేయొద్దు అనేది, దట్స్ వాట్ ఐ బిలీవ్. అండ్ అది దిస్ ఇస్ నాట్ అన్ ఎండ్, దిస్ ఇస్ జస్ట్ ఎ బిగినింగ్. అందుకే అన్నిటికీ ఐ టేక్ బ్లేమ్. ఫస్ట్ ప్రాజెక్ట్లో జరిగిన డ్యామేజ్ కావచ్చు, నా చుట్టూ జరిగిన మ్యానిపులేషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ కంప్లీట్లీ మై రెస్పాన్సిబిలిటీ, మై ఇమ్మెచ్యూర్డ్ నా మైండ్ సెట్ అవ్వచ్చు అండ్ ఎవ్రీథింగ్. అండ్ బట్ ఐ లెర్న్ దిస్ టైమ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ వెరీ హార్డ్. మీరు అన్నపూర్ణ కాలేజ్లో ఫిలిం స్కూల్లో చేశారు, డిఎఫ్టి డిప్లొమా చేశారు. సో తర్వాత అట్లీస్ట్ ఏదైనా ఒక లైవ్ లో, ఐ మీన్ ఒక ఏదైనా సినిమా సెట్స్ లో కంప్లీట్ గా వర్క్ చేసిన అనుభవం ఏమైనా ఉందా? లేదు, చేయలేదు. ఐ హావ్ డన్ షార్ట్ ఫిల్మ్స్, ఒక నెంబర్ ఆఫ్ ఒక 7-8 షార్ట్ ఫిల్మ్స్ చేశాను నేను. దాని తర్వాత ఒక ఫైనల్ ఒక షార్ట్ ఫిల్మ్ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో మాది కోర్స్ అయిపోయే టైంకి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, విచ్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ హ్యాస్ టు బి ద లాస్ట్ వన్. ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చేయొద్దు, దీని తర్వాత డైరెక్షన్ టీంలో ఎక్కడైనా ఫ్రెండ్స్ త్రూ జాయిన్ అవ్వాలి అది అనుకున్నా. బట్ ఆ షార్ట్ ఫిల్మ్ ఇట్ గేవ్ మీ ఇమెన్స్ నేమ్. అది చూసిన తర్వాత అందరూ అసలు నీకు ఇంకా ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదు, అది కావాలని చెప్పేవాళ్ళు, లేకపోతే నాకు అది, నా ఫ్రెండ్స్ చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర, అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర కూడా పని చేస్తున్నారు. బట్ మోరోవర్ నా సైడ్ ప్రాబ్లం ఏంటంటే నాకు బేసిక్గా అడగడం రాదు. సో మేబీ అది కూడా నా ఫాల్ట్ కూడా అయి ఉండొచ్చు. అడగడం రాదు, ఇక్కడ పని చేయలేదు, సో నేనే చేయాలేమో, మళ్ళీ ఎలా చేయాలి, సో మళ్ళీ డబ్బులు అలా అరేంజ్ చేసుకుంటే అలా జరిగింది ప్రాజెక్ట్. ఇప్పుడు మార్షియల్ ఆర్ట్స్ ఎలా వచ్చిందంటే, మీరు ముందు నుంచి ఏమన్నా మార్షియల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఉన్నారా ఇప్పటి నుంచి? నేను చిన్నప్పటి నుంచి ఐ హావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ ఇట్. ఓకే, లాస్ట్ 30+ నౌ. అండ్ ఆల్మోస్ట్ లైక్ నా 10 years నుంచి ఇప్పటి వరకు ఇట్స్ బీన్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. యాక్చువల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిలో ఉండడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ అందరూ ఏమనుకుంటారంటే అవుట్ సైడ్ ఆయన బిహేవియర్, ఆయన క్యారెక్టరైజేషన్ అందరికీ నచ్చింది అని అనుకుంటారు. బట్ దానికన్నా ముందే ఆయన చేసిన ఏవైతే ఉన్నాయో, ఈ మార్షల్ ఆర్ట్స్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ స్క్రీన్, కడుపు మీద పెట్టుకుని పగలు కొట్టించుకోవడం, చేతి మీద కార్లు ఎక్కించుకోవడం, ఇవి హుక్ చేసినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదో నార్మల్గా చిరంజీవి పేరు చెప్పుకుని తమ్ముడు వచ్చేసాడు అనుకోకుండా ఫస్ట్ సినిమాలోనే ఆయన ఇలాంటివి చేశారు. అప్పటి నుంచి ఎవడా పేరు పెట్టలేదు, చిరంజీవి తమ్ముడు అనకుండా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అన్న మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఆఫ్ స్క్రీన్ కూడా చూసారో అప్పుడు ఇంకా విపరీతంగా ఆరాధించడం మొదలు పెట్టారు. డెమిగాడ్ అంటారు కదా. సో మీరు కూడా ఐ మీన్ మంచి మార్షల్ ఆర్ట్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి నిజంగా, సీరియస్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే దానిలో కొత్తదనం కూడా ఉంది, లైక్ కాల్లో నైఫ్, ఇవన్నీ పోస్టర్స్ కావచ్చు, చాలా బాగున్నాయి. ఎందుకు ఇది అంటే మీ ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారి నుంచా, లేదు మొత్తం ఫస్ట్ నుంచి హాంకాంగ్, బ్రూస్లీ ఈ కైండ్ ఆఫ్ సినిమాల నుంచా?
బేసిక్గా ఇప్పుడు మనం ఒక ఫీల్డ్లో దిగిన తర్వాత దాంట్లో డెఫినెట్గా టాప్లో ఉన్న వాళ్ళు ఎవరికి ఉంటారు. సో వాళ్ళని మనం మన రోల్ మోడల్గా పెట్టుకుంటాం. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చైల్డ్హుడ్ నుంచి బ్రూస్లీ ఒక ఫ్యాంటసీ అందరికీ, నాకే కాదు, బ్రూస్లీ, జాకీ చాన్ అనేది ఇట్స్ లైక్ ఎ ఫ్యాంటసీ ఫర్ ఎవ్రీ వన్. అండ్ తెలుగులో మన ఇండియాలో మనం చూసే రెగ్యులర్ ఫిలిమ్స్లో ఎవరున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ముందెవరు లేరు, చేశారు అర్జున్ గారు, పవన్ చంద్ర గారు చేశారు, కానీ ఆయన దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి తీసుకొచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవరు లేరు టిల్ డేట్. సో నాకు మేజర్ ఇన్స్పిరేషన్ బ్రూస్లీ, జాకీ చాన్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు. సో ఈ ఫీల్డ్లో వచ్చినప్పుడు దట్ వాజ్ మై కోర్ స్ట్రెంగ్త్. ఈ స్పేస్ ఇక్కడ ఉంది, దీన్ని ఇంకెవరు ఫుల్ఫిల్ చేయలేదు. ఇఫ్ ఐ కెన్ రీచ్ దాట్, డెఫినెట్గా ఇక్కడ మనకంటే ఒక మార్క్ క్రియేట్ చేయొచ్చు యాక్షన్లో, ఫైట్స్లో. సో ఇప్పుడు అందుకే మన ఫిలింలో ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం హిస్టరీలో రాని ఫైట్స్ మన సినిమాలో ఉన్నాయి. అవార్డు ఊరికి ఇవ్వలేదు మాకు. సీన్ ద ఫిలిం అండ్ ఇట్స్ మై మిస్టేక్, నేను పబ్లిక్ రీచ్ చేయలేకపోయాను. అండ్ యశోద గారు ఏమన్నా మీకు అత్త వరుస ఏమన్నా అవుతారా, లేదంటే దిల్ రాజు గారు ఏమన్నా మీకు మావయ్య, లేదంటే బాబాయ్, ఇలాంటి ఏమన్నా అవుతారా? మీకు బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు అసలు ఇన్ని పెద్ద సినిమాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు ఇట్లా ఏదో పోనీ జాలిపడి ఒక చిన్న సినిమాకి కూడా ఇద్దాం అనే ఆలోచన రానే రాదు. ఎందుకంటే క్వశ్చన్ చేసి వాళ్ళని ఎన్ని వేళ్ళు ఎత్తి చూపిస్తాయో, ఎందుకు ఇచ్చావు ఈ సినిమాకి, మా ఇదేమైంది, ఇదేమైంది, మా కల్కి ఏమైంది, మా దేవర్ ఏమైంది, మా పుష్ప 2 ఏమైంది, ఇవన్నీ అడుగుతారు. సో ఇంతమంది క్వశ్చనింగ్స్ని పక్కన పెట్టి ఇచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు. సో నాకు ఆ స్పేస్ ఇక్కడ ఉందని తెలుసు ముందు నుంచి. సో అంటే దాన్ని స్ట్రాంగ్గా కొడదాం ఇక్కడ డెఫినెట్గా. సో అందుకే దీంట్లో 6 minutes 19 seconds నాన్ స్టాప్ సింగిల్ టేక్ ఫైట్ ఉంటుంది. దానికోసం ఒక 10 lakhs పెట్టి సెట్ అయిపించి దాంట్లో లెన్స్ పగిలి, అండ్ త్రూఅవుట్ దిస్ ప్రాసెస్ ఈ అవార్డు ఊరికనేం రాలేదు, చాలా ఇంజురీస్ అయ్యాయి మాకు. ఎస్పెషలీ నాకు హ్యావ్ డిస్క్ ప్రాబ్లమ్ లోవర్ బ్యాక్లో ఇక్కడ, అండ్ ఐ బ్రోక్ మై ఫింగర్, యాంకిల్ ట్విస్ట్. నాతో పాటు పనిచేసిన ఫైటర్స్ అందరికి మాక్సిమం ప్రతి యాక్షన్ సీక్వెన్సెస్లో దేర్ వర్ లాట్ ఆఫ్ డ్యామేజ్, నాట్ ఓన్లీ కెమెరా, నాట్ ఓన్లీ సెట్ ప్రాపర్టీస్ అండ్ ఆల్, ఇంక్లూడింగ్ పర్సన్స్ అందరికీ జరిగింది. అది అన్ని ఆ రేంజ్ డ్యామేజ్ జరిగింది కాబట్టి ఈరోజు ఈ అవార్డు వచ్చింది. ఇట్స్ లైక్ కంప్లీట్లీ టీమ్ ఎఫర్ట్. ఇది 6 minutes 19 seconds అంటే సింగిల్ టేక్ లో మొత్తం ఒక యాక్షన్ సీక్వెన్స్. అది ఇంటర్వెల్ ముందు వస్తుంది ఆ ఫైట్. అండ్ ఇంకొకటి ఒక 100 members ఒక ఫైట్ ఉంటుంది, ఇట్స్ లైక్ గ్రూప్ ఫైట్, కేజ్ ఫైట్ లా చూసానా. అవి రెండు మనకి. ఇప్పుడు ఈ 6 minutes 19 seconds షూట్ చేయడానికి ఎన్ని టేక్స్ పట్టింది? బికాస్ చాలా ప్రాక్టీస్ చేయాలి, మధ్యలో ఒక చిన్న కట్ వచ్చినా వదిలేయలేరు, మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం అని అనుకుంటారు. సో ఎన్ని టేక్స్ పట్టింది, మీరు ఎంత దానికోసం ఎంత కష్టపడ్డారు? ఐ థింక్ అంటే ప్రీ వర్క్ ఎక్కువ చేశాను నేను దీనికి. అంటే కెమెరామ్యాన్ కావచ్చు, అంటే ఇప్పుడు నేను నా సపోర్ట్గా ఫైటర్స్ రావాలి యూనియన్ నుంచి, నా ఫ్రెండ్ ఈజ్ లైక్ మాస్టర్. సో తన త్రూ ఫైటర్స్ని పిలిపించుకొని ఆ తర్వాత వీ హ్యావ్ డన్ ప్రాపర్ రియాస్, ఇంక్లూడింగ్ ద కెమెరా సెట్ ఆల్రెడీ మేము రెడీ చేస్తున్నాం కాబట్టి దాంట్లోనే బిఫోర్ ఇట్ సెల్ఫ్ కంటిన్యూస్గా 3-4 days ప్రాక్టీస్ చేశాను. ఫిర్బీ ప్రాక్టీస్ చేసినా కానీ మళ్ళీ షూట్ రోజు దెర్ వర్ లైక్ మల్టిపుల్ టేక్స్. దెర్ వాజ్ ఎ పాయింట్ వేర్ ఐ గాట్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ కోపంలో ఆ సెట్ని ఏదో కొడితే అది ఇరిగిపోయి అది పగిలిపోయి దానికి ఒక 1 గంట సేపు మళ్ళీ టైం వేస్ట్. బట్ ఓవరాల్ చాలా ఎఫర్ట్ దాని వెనక నడిచింది. ఇప్పుడు మీరు బార్న్ విత్ సిల్వర్ స్పూనేనా? కొంచెం ఏమైనా డబ్బులు ఉన్నాయా ఇంట్లో? అసలు స్పూనే లేదు. మై ఫాదర్ ఈజ్ ఎ కానిస్టేబుల్. ఓకే. సో చిరంజీవి గారు ఫాదర్ కానిస్టేబులే, మా డాడీ కూడా కానిస్టేబులే, మనం రావచ్చు ఇండస్ట్రీలోకి అని అంత బ్లైండ్గా దిగాను. బట్ ఈరోజు ఈ అవార్డు రిసీవ్ చేసుకున్న తర్వాత బ్లైండ్గా ఏం కాదు, ఓకే ఒక ప్రాపర్ రోల్ మోడల్ని పెట్టుకొని వచ్చాం మనం. ఎందుకంటే ఈవెన్ హీ డోంట్ హ్యావ్ దట్ బ్యాక్గ్రౌండ్ కదా ఫర్ ఇట్ సెల్ఫ్. ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, ఒక నార్మల్ కానిస్టేబుల్ గారు అబ్బాయి వచ్చి ఈరోజు ఈజ్ రూలింగ్ ద ఇండస్ట్రీ, మనం కొంచెమైనా చేయలేమా అని ఒక ఆశ ఉండే. ఏంటంటే ఐ మీన్ నిజం చెప్తున్నాను, ఐ మీన్ మీకు కొంచెం స్టార్టింగ్లో మేబీ సరైన రిజల్ట్ దొరకలేదు. బట్ ఇప్పుడు మీకు లక్ బాగా ఫ్యాక్టర్ చేస్తుంది. థింక్ ఏంటంటే లక్ ఎందుకు ఫేవర్ చేస్తుంది అంటున్నానంటే, ఇదే గద్దర్ అవార్డ్స్ కాకుండా ఇంటర్నేషనల్ అవార్డ్స్ చాలా జరుగుతూ ఉంటాయి, మన దాకా రావు, మనం ఫోకస్ కూడా చేయం, ఒకవేళ వినిపించినా వదిలేస్తాం. గద్దర్ అవార్డు కాబట్టి మీరు ఫోకస్ చేశారు, అప్లై చేశారు గట్ ఫీలింగ్తో, అది వచ్చింది. ఈరోజు వితిన్ 6 monthsలో మీరు ఐ మీన్ ఇప్పటికే అప్పుల్ టార్చర్ అన్నారు, ఫోల్ చేస్తున్నారు అన్నారు. ఇదే ఇంకొక 3-4 years కంటిన్యూ అయితే పరిస్థితి ఎలా ఉండేది అసలు? ఇప్పుడు ఊహించుకుంటేనే భయంగా ఉంది. బట్
మారిపోయింది అంటే ఇప్పటి నుంచి మారిపోతుంది మీకు Yeah, హోప్ అయినా వచ్చింది Yeah, క్రియేట్ yeah, అయింది yeah, yeah. నుంచి అంతా ఇప్పుడు దీని తర్వాత ఈ అవార్డు అనౌన్స్మెంట్ అయ్యింది ఆల్రెడీ కొన్ని కళ్ళు మీ మీద పడ్డాయి. ఇప్పుడు అవార్డు ఇచ్చిన తర్వాత ఇంకా బోల్డన్ని పోస్టర్స్ మీమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఈ సినిమాకి వచ్చిందని. ఏంటి ఆ సినిమా అని ప్రతి ఒక్కరు వెళ్ళి టేజర్ ట్రైలర్ చెక్ చేస్తాడు. Yeah. ఎస్పెషల్లీ ఇండస్ట్రీ వర్గాలు బాగా చెక్ చేస్తాయి. అప్పుడు ఏ కల్లో పడి రాజమౌళి గారు లాంటి వాళ్ళు SSB 29 లాంటి సినిమాకి స్టంట్ కొరియోగ్రాఫర్గా రా అని చెప్పి ఏదో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఇస్తాను అని అంటే ఒక మంచి పాన్ ఇండియా సినిమాలో, లేదంటే 22 ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ గారు అట్లీ సినిమా, దానిలో ఒక యాక్షన్ సీక్వెన్స్ నీకు ఇస్తాను రా అని చెప్పి పిలిచారనుకోండి, ఏం చేస్తారు? వెళ్తారా? అంటే నేను హీరో అవ్వాలి లేదు డైరెక్టర్ అవ్వాలి అంటే మీ థాట్ ఇలా ఉందా? లేదు స్టంట్ కొరియోగ్రఫీ వచ్చినా వెళ్తాను దానిలో ప్రూవ్ చేసుకుని ఇలా వస్తాను అనే మైండ్ సెట్ ఉందా? ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ చేస్తాను నేను. ఎందుకనంటే బేసిక్గా నేను యాక్టర్ కాదు, ఇట్స్ లైక్ యాక్సిడెంటల్గా జరిగింది అది. ఐ వాస్ ప్రిపేరింగ్ DFT డైరెక్టర్ అవ్వాలనేది నా ఆశ ఉండే. బట్ దానికంటే ముందే ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నేను మార్షల్ ఆర్ట్స్ మీద కంప్లీట్గా కమాండ్ ఉంది కాబట్టి, సో దానికంటే ముందు ఒక యాక్షన్ కొరియోగ్రాఫర్ అవ్వాలనే నేను స్టార్ట్ అయిన జర్నీ. సో లేటర్ ఆన్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు బాగా రాస్తున్నావు కదా, బాగా చెప్తున్నావు అంటే మళ్ళీ DFT నేర్చుకొని డైరెక్షన్ సైడ్ వెళ్ళాను. అండ్ దాని తర్వాత డ్యూరింగ్ దట్ టైమ్ ఐ హావ్ సెడ్ యూ లైక్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, దానికి నేనే డైరెక్టర్ అండ్ యాక్టర్గా చేశాను దానికి. అప్పుడు చాలా మంది అప్రిషియేట్ చేసి వై నాట్ యాక్టింగ్ అంటే మనం మొహాలు మనం అద్దంలోనే చూసుకోం నేనేంది యాక్టర్ అన్నట్టు నాకు ఉండే. బట్ లకీలీ అప్పుడే పెళ్లి చూపులు రిలీజ్ అయింది విజయ్ దేవరకొండ గారిది. అప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్ కొంచెం నువ్వు అట్లా ఉంటావు నువ్వు ఆయన లెక్క అది అంటే మనం గాలలో వేసి అది అవునా అని కొంచెం ధైర్యం చేసినాము. అర్జున్ రెడ్డి టైంకి నాకు కూడా చాలా బియర్డ్ ఉండే. అప్పుడు చాలా మంది ఫోన్ చేసి లేదు ఒక ప్రొఫైల్లో నువ్వు అట్లా కనబడుతుంది అని అంటే పర్లేదు అన్నమాట, మనం అలా కనపడితే చేయొచ్చు యాక్టింగ్ సైడ్ అన్నట్టు ఉండే. లేటర్ ఆన్ ఐ హావ్ డన్ థియేటర్ ఆర్ట్స్ నేర్చుకున్నాను యాక్టింగ్ సైడ్ కూడా. సో ఇట్ వాస్ హ్యాపెండ్ ఇన్ దట్ వే. ఇట్ వాస్ నెవర్ ప్లాన్ టు బి అన్ యాక్టర్, నెవర్. మనం ఏదో హీరో అయిపోవాలని అయితే అస్సలు రాలేదు. నేను నా మొహాన్ని ప్రాపర్గా అద్దంలో ఎప్పుడు చూసుకోలేదు. ఎప్పుడైతే విజయ్ దేవరకొండ గారి సినిమాలు పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి వచ్చిందో ఈ జనాలందరూ చుట్టూ వాళ్ళు చెప్తే వీళ్ళేం కామెడీ చేస్తున్నారా లేకపోతే కొంచెం ఉన్నామా అనే పాయింట్లో అలా స్టార్ట్ అయింది. అలా చేయడం జరిగింది. అందుకే యాక్షన్ కొరియోగ్రఫీ అని ఇట్స్ లైక్ మై కోర్ స్ట్రెంగ్త్. ఈరోజు అవార్డు కూడా దానికే వచ్చింది. ఇప్పుడు స్టైలిష్ ఫైట్స్ అన్ని చూసాను నేను దీంట్లో. ఒకవేళ మామూలు గ్రౌండెడ్ మొత్తం రూటెడ్ వర్షన్ లో లైక్ రా అండ్ రస్టిక్ సినిమాలు ఉంటాయి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో, లైక్ పుష్ప లాంటి సినిమాలు, అలాంటి సినిమాలు వచ్చినప్పుడు వాటికి ఎలా కంపోజ్ చేస్తారు? యాక్చువల్లీ ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాజెక్ట్స్ 2 రాసుకున్నాను. ఒక లవ్ స్టోరీ, అది కంప్లీట్ రా, ఒక రియల్ స్టోరీ బేస్ చేసుకుంటాను. అది రీసెంట్ గానే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మేము డెమో షూట్ కూడా చేసాం. ఒక 1 hour ఫుటేజ్. ఐ జస్ట్ వర్క్ ఆన్ ఇట్. నేను ట్రైల్ వర్క్ ఎక్కువ చేస్తాను. దాంట్లో కూడా వీ హ్యావ్ డన్ ఒక వైన్ షాప్ లో ఫైట్ ఉంటుంది. సో కంప్లీట్ గా రా. దిస్ ఇస్ లైక్ కంప్లీట్లీ స్టైలిష్డ్ ప్రొఫెషనల్ గా ఈ ఫైట్స్ ఉంటాయి. అండ్ దీన్ని మళ్ళీ ఎలా అంటే రెగ్యులర్ ఫిల్మ్స్ లా ఉండదు. నా మార్క్ ఉంటుంది ప్రతి ఫైట్ లో. మేబీ ఇట్ ఈస్ స్టైలిష్ ఆర్ ప్రొఫెషనల్ ఆర్ ఇట్ ఈస్ రా అండ్ రస్టిక్ ఎనీథింగ్. నాకంటూ ఒక మార్క్ దాంట్లో క్రియేట్ అయి ఉంటుంది డెఫినెట్ గా. అండ్ అది ఎలాంటి ఫిల్మ్ అయినా సరే ఐ విల్ గివ్ మై బెస్ట్ జస్ట్ లైక్ దిస్. ఇప్పుడు అవార్డు కూడా అన్ని ఫిల్మ్స్ మధ్యలో రావడానికి రీజన్ అదే. ఎందుకంటే వీఆర్ ఇక్కడ మనం పరిగెడుతున్నాం రేస్లో, మనం వెనకాల ఉండిపోతే ఓడిపోతాం. డెఫినెట్గా నేను అందరికంటే ముందు అహెడ్ ఉండాలి నా థాట్ ప్రాసెస్ కానీ నా థింకింగ్ కానీ. సో అప్పుడే మనం సక్సెస్ అవుతాం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జాక్ట్గా ఇన్ ద సేమ్ వే ఎనీ కైండ్ ఆఫ్ ఫిలిం, ఎనీ కైండ్ ఆఫ్ జానర్ మేబీ ఐఎమ్ రెడీ టు డూ. బట్ అంటే మీరు చూస్ చేసుకున్న ఒక చెప్పారు ఈ స్లాట్ ఖాళీగా ఉండిపోయింది నేను తీసుకోవాలి అంటే, పవన్ కళ్యాణ్ గారి తర్వాత మళ్ళీ ఎవరు ఇలా జిమ్నాస్టిక్స్ ఈ మార్షల్ ఆర్ట్స్ వైపు చూపించలేదు కంప్లీట్ పూర్తి స్థాయిలో. మీరు చూపించాలని దిగారు, మంచి అనాలిసిస్ ఉంది. బట్ ఇప్పుడు దాని రిజల్ట్ మేబీ కొంచెం ఐ మీన్ మార్కెటింగ్ లో కొంచెం ప్రమోషన్స్ పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఏం నేర్చుకున్నారు అంటే ఇప్పటికైనా ఐడియా ఉంటుంది కదా ఈ సినిమా నెక్స్ట్ సినిమాని ఎలా వెళ్ళకూడదు వేరే రూట్లో వెళ్ళాలి అని ఒక ఐడియా ఉంటుంది కదా, ఏం నేర్చుకున్నారు, ఎలా వెళ్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ సినిమా నుంచి? నెక్స్ట్ సినిమా యాక్చువల్లీ అదే నేను చేసిన మిస్టేక్స్ ఇంకోసారి చేయడానికి రెడీగా లేను అసలు. అది నేను అసలు నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేయట్లేదు. దెబ్బ తగిలింది ఇంకోసారి తగిలించుకున్నామంటే నేనే ఫూల్ అక్కడ. ఈసారి రివర్స్లో ఎక్కడైతే వదిలేసుకుంటూ వచ్చిందో సినిమాని, ఎక్కడ నేను లూజ్ అయ్యాను, సినిమా అంతా చేసుకున్నాను కానీ ఎండ్లో వదిలేసిన సినిమాని. నా చేతిలో లేకుండా పోయింది. సినిమా నా చేతిలో ఉన్న రోజులు ధైర్యంగా ఉండే నాకు, అరే ఎవడో ఒకరు వస్తారు ముందుకి, దీన్ని సపోర్ట్ చేస్తారు, దీన్ని నేను పబ్లిక్లో తీసుకెళ్ళగలుగుతాను. బట్ వన్స్ అది నా చేతిలో జారిపోయిన రోజు ఐ లాస్ట్ కంప్లీట్లీ. ఒక 12 years జర్నీ నాది ఈ ఫీల్డ్లో. ఆ 12 years ఒక 12 minutes వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. సో దిస్ టైమ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ ఇట్. అండ్ కొన్ని
పాయింట్అవుట్ చేశాను ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్. సో ఇప్పుడు స్టార్ట్ చేసే ప్రతి పని హ్యావ్ టు ప్రమోట్ ఇట్. ఈవెన్ టైటిల్ నుంచి టైటిల్ నుంచి ఎవ్రీథింగ్, ముహూర్తం షాట్ నుంచి కూడా ప్రమోట్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్. మన జర్నీ, మన కష్టం ఇక్కడ ఎవడైనాడు, ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ బిజినెస్. ఇది నాకు అర్థమైంది. ప్యాషన్, టాలెంట్ ఎంతైనా ఉండని కానీ, ఎందుకంటే నేను బోత్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ని చూసాను ఇండస్ట్రీలో. ఆల్మోస్ట్ లైక్ నేను తిరగని ప్రొడక్షన్ హౌస్ లేదు, గ్యాంగ్స్టర్ సినిమా చేతిలో పట్టుకొని బిగ్ ప్రొడక్షన్ హౌస్ అన్ని తిరిగాను. అప్పుడు మీరు రెడీగా ఉన్నారంటే వేరే హీరోని పెట్టి మీరు డైరెక్ట్ చేయడానికి? ఫస్ట్ కాపీ, నేను జస్ట్ ఓకే కాపీ అంటున్నా, కాపీ పట్టుకొని ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్షన్ హౌస్ అన్ని ద బిగ్ నేమ్స్ వాట్ ఎవర్ యు నో. ఫస్ట్ థింగ్ దే ఆస్క్ us, బానే ఉంది, ప్యాడింగ్ లేరు, అందరు కొత్త మొహాలే, ఎవరు చూస్తారు, ఓటీటీ రాదు, ఇది రాదు, వి నో ద రీజన్స్ అండ్ ఆల్. అండ్ కానీ ఈరోజు ప్యాడింగ్ లేదు, ఆయన అవార్డు వచ్చింది. అండ్ కొత్త మొహాలే, ఆయన అవార్డు వచ్చింది. అండ్ ఇప్పుడు మా ప్యాడింగ్ ఎవరో కాదు, దిల్ రాజు గారు అండ్ ఆ 15 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కమిటీ, జయసుధా గారు, వీళ్ళు మా ప్యాడింగ్. ఇంకెందుకు ఇవ్వాలి మీకు ఓటీటీ అని అంటే, ఇంకో అవార్డు వస్తుంది రేపు. ఏముంది మీ దగ్గర అంటే అవార్డు ఉంది, దీనికి మించి ఇంకేం రిక్వైర్మెంట్ లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఓటీటీకి కూడా చాలా మంది రికమెండ్ చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయించాలి అని చాలా మాట్లాడుతున్నారు. అది నేను చేయించలేను. అది చేయించలేకనే సినిమాని నేను లాస్ట్ మూమెంట్ వదిలేసుకున్నాను. అంత కెపాసిటీ నా దగ్గర ఉంటే దాని రిజల్ట్ వేరేలా ఉండేది. సో దిస్ టైమ్ వీఆర్ ప్లాన్డ్ ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు ఓటీటీ ఏమైనా కాల్స్ బిజినెస్ మీ మైండ్ ఏమైనా టాక్స్ లో ఉందా, నడుస్తుందా? యా ఇప్పుడు వస్తున్నాయి కాల్స్. అంటే నేను పరిగెత్తిన అప్పుడు రాలేదు ఏది. అండ్ అది ఇందాక అడిగిన సేమ్ ఇందాక చెప్పినట్టే, ఎందుకు ఇవ్వాలి మీకు ఓటీటీలో, ఇన్ని సినిమాలు వస్తున్నాయి కదా, వాట్ యువర్ స్పెషల్, హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, నౌ వీఆర్ దిస్, బికేమ్ హియర్, దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్. ఏం లేదు కానీ ఇదే మా గ్రౌండ్ ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మీరు ఒక మంచి సబ్జెక్ట్ రాసుకున్నారు, ఇలాంటి గ్యాంగ్స్టర్ లాంటి సబ్జెక్ట్, వేరేది మేబీ వారియర్ అనుకోండి ఫర్ సపోజ్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక మంచి లైక్ స్టైలిష్, ఇప్పుడు ఎలా ఉన్నాయి యాక్షన్ సీక్వెన్స్లు, అలాంటి యాక్షన్ సీక్వెన్స్లు ప్లాన్ చేశారు. మీకు అనిపిస్తుంది అంటే లాస్ట్ టైం అన్నారు కదా మీరు ఎవరో తెలియదు, మొహాలు తెలియదు అన్నీ అని. సో ఇప్పుడు మీరు ఎవరన్నా పెద్ద హీరోకి పిచ్ చేద్దామని అనుకుంటారా, లేదు నేనే చేద్దామని అనుకుంటారా నెక్స్ట్ టైం? ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ నేను మొన్న రాసుకున్న ఒక కథ లవ్ స్టోరీ ఉంది, నేను దాంట్లో హీరోయిన్ గా సమంత గారు ఉంటే బాగుంటుందని అనిపించింది నాకు. అయితే నాకు తెలిసిన ఒక పిఆర్ త్రూ అడిగాను నేను. సో ఆయన కూడా ఫస్ట్ అడిగిన క్వశ్చన్, నాకు ఆవిడ అదే సమంత గారు పర్సనల్ మేనేజర్ నాకు తెలుసు, ఐ కెన్ కాల్ దెమ్, బట్ అక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఎవరు అని అంటే చెప్పలేను నేను నీ గురించి అన్నాడు ఆయన. అండ్ కొంచెం హర్టింగ్ అని అనిపించింది కానీ విచ్ ఇస్ ఫ్యాక్ట్, అది నాకు కూడా అర్థమైంది ఈ టైంకి. అవును నేను ఎవరు కాదు కదా, ఇప్పుడు మీరే చెప్పారు గ్యాంగ్స్టర్ మాకు తెలియదు, సమంత గారికి ఏం చెప్తారు? రేపు ఏ హీరోకైనా సరే ఎవరు అని వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే ఈ పిఆర్ త్రూ కానీ మేనేజర్స్ మాట్లాడాలంటే ఐఎమ్ నథింగ్ నా. సో ఆ రోజు నా దగ్గర ఆన్సర్ లేదు, ఇప్పుడు కనీసం ఆన్సర్ ఉంది. సో ఇప్పుడు మీరు ఎలా వెళ్తే సమంత గారు డోర్ తీరు, బట్ సమంత గారు ఇప్పుడు ఇంకొక డోర్ బిల్డ్ చేసుకున్నారు తెలుసా, బ్యాక్ డోర్ ఒకటి ఉంది. ఏంటి, ఆవిడ ప్రొడక్షన్ హౌస్ పెట్టారు. చిన్న సినిమా ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఆవిడ ముందు వినడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళ టీం కావచ్చు ఆమె కావచ్చు. బట్ వై డోంట్ అంటే ఇలా ఎందుకు వెళ్ళట్లేదు, స్టోరీ పట్టుకుని సమంత గారు అనే పాయింట్ కాకుండా స్టోరీ పట్టుకుని. నేను చెప్పిన పాయింటే, ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ నువ్వు ఎవరో తెలియదు, నీ సినిమా లేదు బయట ఓటీటీలో, ఒక టీజర్ ట్రైలర్ ని జడ్జ్ చేయలేరు అందరూ. సో నువ్వు నీ సినిమా రాలేదు ఓటీటీకి, ఓటీటీ వాళ్ళేమో ఎందుకు ఇవ్వాలి నీ సినిమా అని వాళ్ళు. సో ఇట్ వాస్ స్ట్రక్ ఇన్ బిట్వీన్ దట్. అంటే ఇప్పుడు ఇది భలే ఉందండి మీరు చెప్పింది, చాలా బాగుంది. బట్ శ్రీకాంత్ వదల ఉన్నారు, ఇంకా నేను ఇంకొక 2-3 లైక్ హాయన్ అన్న ఆయన ఉన్నారు, శౌర్యం. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏమున్నాయి, వాళ్ళిద్దరికి టీజర్లు ట్రైలర్లు ఏమున్నాయి అంటే, బికాస్ వాళ్ళు ఒక సినిమా కూడా తీయలేదు కదా. అంటే మేబీ షార్ట్ ఫిల్మ్స్ తీసారేమో నాకు ఐడియా లేదు, వాళ్ళు ఏం ప్రాజెక్ట్ చూపించారో నాకు తెలియదు, నాకైతే తెలియదు. ఇప్పుడు శ్రీకాంత్ వదల ముందే ఎక్కడన్నా ఒక ఫిల్మ్ చేశారని అసిస్టెంట్ గా చేశారు. అవును కరెక్ట్. సో ఇది కూడా వర్కౌట్ అవుతుంది అంటారు, ఇదర్ ఒక ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర వర్క్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్ చెల్లుద్ది అంటే. డెఫినెట్ గా అది చెల్లుతుంది. ఈవెన్ ఐ ఫీల్ రిగ్రెట్ మెనీ టైమ్స్. మరి ఇప్పుడు ఈ ట్రైలర్ టీజర్ లో షార్ట్స్ ఉన్నాయి కదా, అద్భుతమైన షార్ట్స్, ఎందుకు ఎక్స్పీరియన్స్ లాగా పరిగణలోకి ఎందుకు రావు? ఇప్పుడు ఆ క్వశ్చన్ నేను వాళ్ళని అడగలేను, వాళ్ళు చెప్పిందే నేను ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్ దెమ్ కదా. ఎందుకు అని నేను అంటే, నువ్వు తెలియదు, ఎవరికి తెలిసేలా నేను చెయ్యని అంటున్నారు. కనీసం ఈరోజు తెలిసింది. బట్ జాన్ విక్ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా కొంచెం? ఈ సైలెంట్ గా ఒక వ్యక్తి ఎక్కువ మాట్లాడు,
కొట్టడమే కొడతాడు. బ్రూస్లీ గారు అన్ని ఫిల్మ్స్ మీరు చూస్తే ఆ క్యారెక్టరైజేషన్ మీద రన్ అవుతుంటుంది, ఆయన ఎక్కువ మాట్లాడు. ఆయన ఎప్పుడో సేమ్ ఇది ఎప్పటి నుంచో ఉన్న టెంప్లెట్ అది. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన చేసే ఫైట్స్, అసలు ఎక్స్ప్రెషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, బట్ ఫైట్స్ లో ఆ టెంపో ఉంటుంది. అది దాన్ని ఎవరు బీట్ చేయలేదు దాని తర్వాత. ఇప్పుడు జాకీ చాన్ గారిది ఒక కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ కామెడీ స్టైల్ ఉంటుంది దాంట్లో, అందుకే పిల్లలకి జాకీ చాన్ గారు అంటే బాగా ఇష్టం. సో ఒక స్టైల్ ఉంటుంది. నాకు మేజర్ గా బ్రూస్లీ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది నాకు. సో ఆ కైండ్ ఆఫ్ ఉంది. అండ్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఆల్వేస్ జాన్ విక్ లాంటివి కైండ్ ఆఫ్ ప్యాటర్న్ చూస్తాం మనం, ఎలాంటి ఫిల్మ్ చేస్తున్నాం దాని దగ్గర, అంటే నియర్ బై ఎలాంటి ఫిల్మ్స్ వచ్చాయి, డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే జాన్ విక్ గురించి ఈ రోజు అంతమంది మాట్లాడుకుంటున్నారు. జాన్ విక్ కంటే ముందే పంజా సినిమా వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు సేమ్ క్యారెక్టరైజేషన్. మరి ఎందుకు అప్పుడు ఎవరు దాన్ని గుర్తించలేదు? ఇది హాలీవుడ్ స్టాంప్ పడిన తర్వాత గుర్తించారో లేదు తెలియదు, కానీ జస్ట్ మాట్లాడుతున్నాను. యా, మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇప్పుడు యాక్టింగ్ వైజ్? అంటే మీరు నటుడు అవ్వాలనుకుంటే ఎవరిని చూసి, నటన వైజ్ నేను ఈ యాక్షన్ కొరియోగ్రఫీ ఇవన్నీ అడగట్లేదు, ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతారు? యాక్చువల్లీ అది అంటే చిరంజీవి గారు మనకి ముందు నుంచి, ఆయన సినిమాలు మనకి, నాకు బాగా ఇష్టమైన సినిమా ఆపద్ బాంధవుడు చిరంజీవి గారిది. ఇట్స్ లైక్ శివలింగం సీన్, అండ్ మనకి హాస్పిటల్ అంటే ఆ టైంకి నేను చిన్నప్పుడు చూసిన ఫిల్మ్ అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో యాక్టింగ్ సైడ్ నేను యాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు కాబట్టి ఆ ఇన్స్పిరేషన్స్ ఎప్పుడు లేదు. బట్ వెన్ యాక్టింగ్ సైడ్ వచ్చినప్పుడు మాత్రం మనం కొంతమంది రోల్ మోడల్స్ని పెట్టుకోవాల్సి వచ్చింది. దాంట్లో అందరికంటే ముందు చిరంజీవి గారు ఉంటారు, హీఈస్ ద బెస్ట్. అండ్ ధనుష్ గారు, సూర్య గారు, అండ్ నాని గారు, చాలా మంది ఉన్నారు. అంటే నాకు ఒకరు అన్నట్టు ఉండరు, చాలా అంటే మనకి అందరు నచ్చుతారు. ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ కదా, సో ఒకరని పర్టికులర్ గా చెప్పలేము. డిఎఫ్టీ లో స్పెషలైజేషన్ ఉంటుందండి మీకు? డైరెక్షన్ ఎవ్రీథింగ్ ఉంటుందండి. అంటే మీరు దేనిలో చేశారు? మీరు స్క్రిప్ట్ రైటింగ్ ఉంటుంది, స్క్రీన్ ప్లే, మీరు దేనిలో అన్ని నార్మల్ గా కామన్ గా అన్ని ఉంటాయి. ఒక స్పెషలైజేషన్ ఎడిటింగ్ కూడా నేర్పిస్తారు, సినిమాటోగ్రఫీ మీద కూడా. మీకు ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చినప్పుడు డిఎఫ్టీ అని చెప్పి పక్కనే ఉండదా? దీనిలో డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ, అది అంతే. డైరెక్షన్ ఇప్పుడు క్రాఫ్ట్స్ డిఫరెంట్ ఉంటుంది. సినిమాటోగ్రఫీకి ఒక సెపరేట్ కోర్స్ ఉంటుంది, దే విల్ లెర్న్ ఇట్. డైరెక్షన్ అలా మీరేం స్పెషల్ కోర్స్ చేశారని అడుగుతున్నా. అదే అంటున్నా, డైరెక్షన్ లో స్క్రిప్ట్ రైటింగ్, మనకి స్టోరీ, ఎవ్రీథింగ్, దానికి ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్ని దాంట్లో ఇంబైబ్ అయి ఉంటుంది. అండ్ దాంతో పాటు బేసిక్స్ కెమెరా మీద సబ్జెక్ట్స్ అవుతుంది, ఎడిటింగ్ మీద ఇది అవుతుంది. సో ఇప్పుడు డిఎఫ్టీ తర్వాత మీరు కావాలనుకుంటే అలా స్పెషలైజేషన్ యూ కెన్ హ్యావ్ ఇట్. ఓకే, అంటే మీరు ఏమన్నా కొంచెం స్పెషలైజేషన్ ఏమన్నా ఉందా? డైరెక్షన్ ఓన్లీ ఇలా ఏమన్నా నేర్చుకున్నారా అని అడుగుతున్నాను అంతే. అదే నేర్చుకున్నా అంటే ఇప్పుడు నేను అక్కడ డైరెక్ట్ డిఎఫ్టీలో చేసినప్పుడు ఎడిటింగ్ బేసిక్స్ చెప్తారు మనకి, ఆ బేసిక్స్ నాకు చాలా హెల్ప్ అయింది. దాని తర్వాత నా షార్ట్ ఫిల్మ్స్ అని నేనే ఎడిట్ చేస్తాను. సినిమాకి మీరే ఎడిట్? ఒక సినిమా మొత్తం ఎడిట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ కదా అసలు. సో అది ఇప్పుడు మీరు స్పెషలైజేషన్ అంటే ఇప్పుడు నేను చెప్తే చాలా వెళ్తాయి. మర్చిపోయింది, మీ 10 క్రాఫ్ట్స్ ఒకసారి చెప్పండి. డైరెక్షన్, ఎడిటింగ్, ప్రొడ్యూసింగ్, స్టంట్ కొరియోగ్రఫీ, రిటర్న్ సాంగ్ రాసాను దీంట్లో. మీరు ఒక సాంగ్ రాశారు, దాన్ని పాడాను కూడా. తప్ప సింగర్, లిరిసిస్ట్. ఓకే, వాట్ నాట్ కాస్ట్యూమ్ డిజైనర్ లేదు సినిమాకి, అది కూడా నేనే డన్ ఇట్. ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ చెప్పారు, ప్రొడక్షన్ కోఆర్డినేటర్, ఆర్ట్ డైరెక్టర్ అంటే ఉన్నారా? ఒకసారి ఆ పాట పాడండి ఒకసారి. అది యాక్చువల్లీ మనకి క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది, గన్ ఫైర్ ఫైట్ ఉంటుంది. సో అది మ్యూజిక్ నడుస్తున్నప్పుడు ఎడిటింగ్ ఆ టైంలో చూస్తే అంత బాగుంది, కానీ దీనికి ఇంకా వెయిట్ సరిపోవట్లేదు దానికి. సో ఒక ర్యాప్ ఉండే, అది పాటలా కాదు కానీ ఒక ర్యాప్, ఐస్ కమింగ్ గెట్ రెడీ అన్నట్టు. సో ఒక వార్నింగ్ బెల్ లాగా అలా ఏదో ఒకసారి కొంచెం లేదు, పోనీ లిరిక్స్ చెప్పండి అసలు ఏముంటది దానిలో. గెట్ రెడీ, హీస్ కమింగ్, హూ గోనా బి ద లాస్ట్ వన్ టు డై, గెట్ రెడీ, హీస్ కమింగ్ అంటే వచ్చే ముందు పారిపో, వాడే చచ్చిపోయే వాళ్ళు లాస్ట్ వాడు వాడే అంటే అందరినీ చంపేస్తాడు ముందే అని, అంతే కదా? సూపర్. చాలా సింగరం కాదు మనం, ఎంటీగా ఉందని కొంచెం దాన్ని ఫీల్ చేశాను. ఇప్పుడు అంటే ఇందాక నుంచి మీరు ఒక మాట అన్నారు కామన్ గా, అది చాలా మంది ఓపెన్ గా మాట్లాడుకునేవి కాదు, ఓపెన్ సీక్రెట్, బట్ సీక్రెట్ అంటే ఏంటంటే తొక్కేశారు. బేసిక్ గా ఉంటది. బేసిక్ గా మీకు ఎవరైనా కొంతమంది, మీరు పేర్లు చెప్తే ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే లేదు, ఎవరైనా చూసి కూడా
కావాలని సపోర్ట్ చేయలేదు అని అనిపించిందా? యా అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఎందుకు చెప్పుకుంటారు? యాక్చువల్లీ నేను ఫస్ట్ కాపీ పట్టుకొని తిరుగుతున్నా. యాక్చువల్గా ఒక షో వేసిన నేను అప్పటికి. చాలా మంది అప్రోచ్ అయ్యారు నన్ను, సినిమా చాలా బాగా తీసినాను, ఇంకోటి ఏంటంటే రైట్స్ అన్ని రాసి ఇచ్చేసి మేము సినిమా రిలీజ్ చేసి పెడతాం అలా. దెర్ వర్ బిగ్ నేమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ వన్స్ నేమ్. బట్ ఒక కండిషన్ ఏం పెట్టారంటే, సినిమా మేము అంతా మేమే ప్రమోట్ చేస్తాం, మేమే రిలీజ్ చేస్తాం, అండ్ రిలీజ్ అయిన తర్వాత వచ్చే డబ్బులు ఏదైతే ఫస్ట్ మేము ఇన్వెస్ట్ చేసినామో అది మేము తీసుకుంటాం, మాది పెట్టింది మేము తీసుకొని మిగతా వచ్చిన దాంట్లో 70-30 రేషియో చెప్పారు నాకు. అంటే ఓకే గుడ్. ఇన్ ద కేసు ఒకవేళ మేము పెట్టిన డబ్బులు రాకపోతే నువ్వు రైట్స్ నీకు నీ సినిమా మీద ఉండదు, మొత్తం మాదే అన్నారు, ఇంక్లూడింగ్ ఓటీటీ, ఈటీటీ, డబ్బింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ సెడ్ మీరు సేఫ్గానే ఉన్నారు ఎండ్ ఆఫ్ ద డే, బోత్ ద వేస్. బట్ ఓకే, ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నా రేషియో నాకు వస్తుంది, ఐ విల్ బి అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. వాట్ ఇఫ్ మీరు అనుకున్నది జరిగింది సెకండ్ కేసులో, సినిమా ఒకవేళ ఆడకపోతే మీకు రూపాయి కూడా రాదు, నాకు రూపాయి రాదు, నేను మళ్ళీ రోడ్ మీదకి వచ్చేస్తా. అండ్ సో అది అలా చాలా జరిగింది ఆ మ్యానిపులేషన్. సో నేను దానికి అగైన్స్ట్గా నేను అపోజ్ చేశాను కంప్లీట్గా. నేను ఒకటే అన్నా, సార్ ఇట్ హ్యాస్ టు బి ఫేర్ ఎనఫ్ కదా, ప్రాఫిట్ ఆర్ లాస్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ మై ప్రాజెక్ట్. అట్లీస్ట్ చిన్న రిస్క్ అని తీసుకున్నాం సార్. ఒక థింగ్ ఏంటంటే అట్లీస్ట్ పోనీ థియేటర్ వరకు మీరు తీసుకోండి, ఓటీటీ రైట్స్ ఒకటి నాకు వదిలేయండి, అంటే అలా కూడా డిజిటల్ రైట్స్ మొత్తం నాకు వదిలేయండి, థియేటర్ ప్రాఫిట్ మొత్తం మీరు తీసుకోండి అని కొంచెం అలా కూడా జరిగింది డిస్కషన్. బట్ చెప్పాం కదా, మనం ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనం అందరికి ఎలా కనబడతామంటే వాళ్ళకి ఇంకా గతి లేదు, గతి లేకుండానే వచ్చాను. ఇప్పుడు నేను ఫస్ట్ కాపీ చేతిలో పట్టుకొని తిరుగుతున్నాను అంటేనే అదే సెన్స్. అవును, నాకు లేదు, నేను పుష్ చేయలేననే కదా మీ దగ్గరకు వచ్చింది. అండ్ కొంతమంది యాక్చువల్లీ నేను పోలేదు, నన్ను పిలిపించారు సినిమా చూసిన తర్వాత. పోయేంత సర్కిల్ నాకు లేదు ఎవరి దగ్గర, నాకు అసలు ఎవరు తెలియదు ఇండస్ట్రీలో. సినిమా చూసి నచ్చి పిలిపించి డెఫినెట్గా మనకు ఒక హై ఉంటుంది, ఇంత పెద్దవాళ్ళు పిలిపించినప్పుడు డెఫినెట్గా మనకు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశం. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్లో దిస్ ఇస్ బిజినెస్, నేను నీకు రూపాయి పెడితే నాకు 10 రూపాయలు రావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కనిపించింది నాకు. అందరు అలా ఉంటారని నేను చూసిన సర్కిల్ వర్క్లో కనిపించింది. అండ్ దీంట్లో నాకు ది బెస్ట్ అనిపించింది దిల్ రాజు గారు. మళ్ళీ ఆయన స్ట్రైట్గా బిజినెస్ మాట్లాడింది నాతోటి, అంటే సినారియో చెప్పారు నాకు, ఇండస్ట్రీ ఇలా ఉంటుంది, రైట్ నో సిచ్యువేషన్స్ బాగాలేదు. ఇంతమందిని చూసిన తర్వాత కనీసం ఆయన చాలా ట్రాన్స్పరెంట్గా కనిపించారు నాకు. థింగ్ ఒకటే చెప్పమంటారా, అంటే నా ఎస్టిమేషన్, జస్ట్ నేను అనుకునేది ఏంటంటే ఆ టైంలో నిజంగానే ఆయన కొంచెం ఈ గేమ్ చేంజర్ చాలా టెన్షన్స్ లో ఉన్నారు. అంటే అప్పటికే సినిమా ప్రాఫిట్ ఎక్కువ అవుతుంది, బడ్జెట్ ఎక్కువ అవుతుంది, దాని ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, అన్ని చాలా టెన్షన్స్ లో ఉన్నారు. మేబీ అదేదో ఆయన కొంచెం కూల్ గా ఉన్నప్పుడు, ఆయన చేతిలో ఎలాంటి సినిమా లేకుండా హడావుడి లేకుండా ఉన్నప్పుడు వెళ్ళుంటే మేబీ ఆయన నుంచి కొంచెం పాజిటివ్. డెఫినెట్గా, ఎందుకంటే నాకు ఆయన చెప్పారు ఆ రోజు మేము కలిసినప్పుడు, యాక్చువల్లీ నేను చాలా హెక్టిక్లో ఉన్నాను, జస్ట్ విజేంద్ర ప్రసాద్ గారు నాకు చెప్పారు కాబట్టి నేను మీకు ఈ అపాయింట్మెంట్ అని ఇచ్చాను నేను, అండ్ హీ వాజ్ బిజీ ఇన్ గేమ్ చేంజర్ అని కూడా మాకు చెప్పారు. బట్ నా సైడ్ నుంచి ఆలోచిస్తే మీరు విజేంద్ర ప్రసాద్ గారు దిల్ రాజు గారికి ఫోన్ చేసి పంపించేస్తే నా సినిమా ఇంకా ఇన్ని నెలల నుంచి చాలా మందిని చూశాను నేను, ఇందాక చెప్పినట్టు రైట్స్ రాయించుకుంటా, అది సో ఎక్కడో ఎడారిలో వర్షం పడ్డట్టు అనిపించింది నాకు. అయిపోయింది ఇంక ఈ రోజు తోటి, ఎంత పెద్ద ఆయన రికమెండ్ చేశాడు ఒక సినిమాని, ఇంకా నో అనడానికి ఛాన్సే లేదు అన్నట్టు అనిపించింది. బట్ హీ హాజ్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్. బట్ నా సైడ్ ఏంటంటే మీరు చూడండి, ఒక్కసారి చూసి బాగాలేదన్నా ఐ ఫీల్ హ్యాపీ, ఆయన చూసుంటే బాగుండేది అని అనిపించింది నాకు, అంతే, అంతకుమించి ఇంకేం రిగ్రెట్ లేదు నాకు. బట్ ఆ రోజు జరగలేదు, 6 months ముందు. బట్ ఇప్పుడు రివ్యూ తెలుసుకోవడానికి ట్రై చేశారా, అంటే జస్ట్ ఆయన ఒకసారి అడిగి ఎలా ఉంది సినిమా అని, అట్లీస్ట్ ఆ జ్యూరీ మెంబర్స్ లో చూసిన వాళ్ళని, అంటే ఈ క్రాఫ్ట్ పరంగా అద్భుతం అని చెప్పి వాళ్ళే మార్కేశారు, బట్ సినిమా ప్రాజెక్ట్ పరంగా మీ డైరెక్షన్ కావచ్చు, మీ యాక్షన్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, వాళ్ళే ఒక చెప్తారు కదా ఇన్పుట్స్, బాగుంది అని ఒక రివ్యూ ఇస్తారు. ఇప్పటికైతే ఏం రాలేదు మనకి, యాజ్ ఆఫ్ నౌ వరకు. మీట్ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు అడుగుతారు ఖచ్చితంగా, డెఫినెట్గా ఎలా అనిపించింది కానీ. సో ఇందులో కొంతమంది డైరెక్ట్ బిజినెస్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సేఫ్ అవుతూ మిమ్మల్ని గతి లేదు కదా వాడుకుందాం అనుకునే వాళ్ళు కనిపించారు. ఇంకొకరు డైరెక్ట్ మీకు ఫ్యాక్ట్స్ నిజ నిజాలు చూపించిన వాళ్ళు దిల్ రాజు గారు లాంటి వాళ్ళు. ఇంకొకరు ఉన్నారు, వాళ్ళకి సంబంధం లేకపోయినా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే ఒక మంచి హృదయంతో విజయేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఎవరైనా కావాలని వీళ్ళని వెనక్కి లాగాలి,
వీళ్ళు నెగిటివ్ చేయాలి, నీకు అంత సీన్ లేదు, ఈ సినిమాకి అంత సీన్ లేదు, నువ్వు వెళ్ళలేవు, నీకు అంత సీన్ లేదని ఏమన్నా చెప్పిన ఇలాంటి చెప్పిన మాటలు చెప్పారు. ఏమని చెప్పారు? అంటే కొంతమంది సినిమా చూసి నెక్స్ట్ డే వాళ్ళ ఆఫీస్కి పిలిపించారు, పిలిపించి ఫైట్స్ చాలా బాగున్నాయి అంటే థ్యాంక్ యూ అని చెప్పాను. హిందీ అయిందా నీకు, రైట్స్ అయిందా, ఓటీటీ మేము చేస్తాం, అది ఇది చేస్తాం అంటే లేదు సార్ నేను సాయి మాధవ్ గారు ఉన్నారు వెనకాల, ఆయన అడిగి చేస్తాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నడుస్తుంది ఆ టైం. ఆయన వాళ్ళ ఆఫీస్లో ఒక ఆఫీస్ బాయ్ని పిలిపించి నిన్న సినిమా చూసాం కదా ఎలా అనిపించింది అని అడిగాను. చాలా బాగుంది సార్, ఫైట్స్ ఇరగదీసిండు అది అన్నాడు. ఎంత బడ్జెట్ పెట్టుంటాడు అని ఆయన అడిగాడు. నా ఎంతో 15-20 చేసి ఉంటాడు సార్ అన్నాడు. అండ్ ఐ వాజ్ లైక్ నేను అంటే అది చెప్పడానికి కూడా నా ఫిలింలో ఒక్క ఫైట్ 4-5 ఫైట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఫైట్ బడ్జెటే 25 లక్షలు 30 లక్షలు వెళ్ళలేదు ఒక్క ఫైట్. ఆయన ఓవరాల్ సినిమాకి ఒక 20 లక్షలు అయింది అనేసరికి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చుట్టూ మనల్ని కంప్లీట్ గా జీరోకి తీసుకొచ్చి అప్పుడు బిజినెస్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే ఇంకా వేరే వాళ్ళు, ఇంకొంతమంది ప్రొడ్యూసర్స్ నా దగ్గర అప్రోచ్ అయిన వాళ్ళు నా ముందే వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడి సేమ్ వాళ్ళు కూడా నాలానే, నేను కూడా ఇప్పుడు వెళ్ళి ఆఫీస్లో అలా కూర్చొని ఉన్నాను, ఫోన్లో ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నాడు, సార్ నేను ఒక సినిమా చేశాను మీరే ఇలాగని రిలీజ్ చేసి పెట్టాలి సార్ అంటే ఇలానే నా ముందే ఫోన్ పట్టుకొని సరేనయ్యా చేస్తాను, ఇక నా ముందు ఒకటి కూర్చున్నాడు, నువ్వు ఒకటి తగిలినావు, నేను అంటే మీ సినిమాల్ని రిలీజ్ చేయడమే నా పని అయిపోయింది, నేను సర్వీస్ చేస్తున్నా అన్నట్టు అంటే కంప్లీట్గా ఇన్సల్ట్ చేసినట్టు అలా మాట్లాడారు. అండ్ అప్పుడు యాక్చువల్లీ అక్కడ నుంచి నేను లేసి వచ్చేసాను. ఆ టైం నేను ఫస్ట్ థింగ్ నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఇంకా నేను బెగ్ చేయొద్దు ఎవరిని, విన్ ఆర్ లూజ్ హ్యావ్ టు ఫైట్ అలోన్. నేను ఫస్ట్ కాపీ పట్టుకొని బెగ్ చేస్తున్నాను అంటేనే నన్ను ఒక అడుగు తినే వాళ్ళ చూస్తున్నారు ఇక్కడ. ఇఫ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ వర్త్, ఇది రావాలి ముందుకి, ఇంకా నేను అడగను. సినిమా రిలీజ్ అయిపోయింది, నేను అందుకే ఈరోజు వరకు ఎవరిని ఓటీటీ గురించి కానీ ఏ విషయం నేను బతిలాడలేదు. ఈ అవార్డు కూడా ట్రాన్స్పరెంట్గా ఇఫ్ ద జ్యూరీ మెంబర్స్ ఈ అవార్డు ఏదైతే ఉందో కమిటీ వీళ్ళందరూ దీన్ని కనుక ప్రాపర్గా ట్రాన్స్పరెంట్గా ఈ ఫిల్మ్స్ అన్ని చూసి నా ఫిలింకి అవార్డు ఇవ్వకపోతే ఇట్స్ ఓకే, ఇలానే ఉంటుందేమో ఇండస్ట్రీ అని నేను కూడా అనుకునేవాడిని. అండ్ ఈ అవార్డు రాకపోయి ఉంటే మీరు కొంచెం నెగిటివ్ అభిప్రాయమే ఉండదు ఇండస్ట్రీ మీద. ఎందుకంటే ఐ హావ్ నాట్ ఈవెన్ సీన్ ఎ సింగిల్ పర్సన్. అంటే ఒక ప్రాజెక్ట్ని కాపాడడానికి నేను 4.5 years హార్డ్ వర్క్ ఉంది దాని వెనకాల, 10-12 years జర్నీ ఉంది దాని వెనకాల. దాన్ని కాపాడడానికి నేను తిరగని ఆఫీస్ లేదు, అది నాకు అలవాటు లేని పని యాక్చువల్గా. ఎప్పుడు వెళ్ళి ఎవరిని అడిగింది లేదు నేను, కానీ సినిమాని కాపాడుకోవడానికి చేయని ప్రయత్నాలు, బట్ ఇట్ కుడెంట్ హ్యాపెండ్ అట్ దట్ టైం. బట్ లక్కీలీ ఈ అవార్డ్ తోటి ఒక రిలీఫ్ దొరికింది మా అందరికి. అండ్ హూ ఆర్ యూ అని చెప్పడానికి నా దగ్గర ఈరోజు ఒక ఆన్సర్ ఉంది, దిస్ ఇస్ మీ అని చెప్పి. బట్ అడగంది అమ్మాయినా పెట్టదని అంటారు. ఫ్యాక్ట్ ఏంటంటే అంటే ఇప్పుడు ఇదే యాటిట్యూడ్ కొంతమందికి ఉంది. సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు, ఆయనకు ఒక యాటిట్యూడ్ ఉంది. బట్ ఆ యాటిట్యూడ్ రాకముందు ఆయన చాలా మందికి పిచ్చేశారంట స్టోరీ, చాలా మంది హింసించారు, ఐ మీన్ కొన్ని మాటలు అన్నారంట, అంత సీన్ లేదని. వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఈయనకంటే అగ్రెసివ్గా ఉంటాడండి. ఒకసారి పిలిచి ఎవరినో ప్రొడ్యూసర్ని పిలిచి గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగ పో అన్నాడంట. ఈరోజు నిజంగానే అయ్యింది, ఓకే అక్కడి వరకు ఓకే. బట్ త్రివిక్రమ్ గారి కేసు చూసుకుంటే ఆయన ఎంతో మందికి పిచ్చేశారు. ఒకప్పుడు ఆయన కష్టాలు ఉంటాయి కదా, అదే రూమ్లో ఉండి ఓ 3 రూపాయలు ఉంటే సునీల్ ఈయన షేర్ చేసుకుని ఒక బ్రెడ్ కొనేసుకుని అదే కోక్టిన్ తాగేసి నైట్ నుంచి కష్టపడదాం, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, తిరగని ఆఫీస్ లేదు. అంటే ఇప్పుడు 2 కేసెస్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు వర్త్ అయినప్పుడు మీరు ఆన్ స్క్రీన్ కనిపిస్తేనే మీ వర్త్ తెలుస్తుంది. ఎంత వర్త్ అయినా కూడా, వజ్రం ఎంత గొప్పదైనా కూడా మట్టిలో ఉన్నంతసేపు దాన్ని ఎవడో కనుగోడు. తీసి ఒక జ్యువెలరీ దగ్గరికి, ఒక గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్తేనే దాని వాల్యూ తెలుస్తుంది. సో ఆ వాల్యూ తెలియడానికి మీరు కష్టపడడంలో తప్పేం లేదు. ఐ మీన్ 10 మంది కాళ్ళు పెట్టుకున్నా తప్పలేదు. సో ఇప్పుడు మార్చుకుంటున్నారు ఏమన్నా ఒపీనియన్? లేదు, ఐ మీన్ కొంచెం ఎవరికైనా ఉంటుంది ఆత్మాభిమానం అనేది, అందరికీ ఉంటుంది. ఐ మీన్ ఫస్ట్ నుంచి ఎవరి దగ్గర చేయి చాచకుండా బ్రతికినోడికి ఎవరికైనా ఉంటుంది. మరి ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే ఆత్మాభిమానం ఎంతవరకు పనిచేస్తుంది? ఆ తెలిసే ప్రాసెస్లోనే ఇంత జర్నీ అయింది యాక్చువల్గా. అది నాకు తెలియలేదు, యాజ్ ఎ బిగినర్గా నేను ఉన్నాను కాబట్టి. ఒక సైడ్ ఆత్మాభిమానం, మీరు చెప్పిన సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డు వస్తుంటుంది, ఇంకో సైడ్ సినిమాని కాపాడుకోవాలి ఆ తాపత్రయం ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో నలిగిన రోజులు చాలానే ఉన్నాయి. ఇందాక చెప్పిన ఇన్సిడెంట్స్ ప్రతిదీ ఐ కుడెంట్ టేక్ ఇట్. ఎవరైనా నా సినిమాని తగ్గించి మాట్లాడితే అస్సలు తీసుకున్నది, నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసి అయిపోయింది, దట్స్ ఇట్. కానీ సినిమాని 20 లక్షల్లో చేసినావు,
ఇట్లా చేసినావు అట్లా చేసినావు, డిస్రెస్పెక్ట్ చేయదు. అంటే ఈవెన్ యు ఆర్ ఇన్ ద సేమ్ క్రాఫ్ట్ కదా, సేమ్ ఫీల్డ్ లో ఉన్నాం. సినిమాని ఎంత కష్టపడి చేస్తామో, దాన్ని కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తామో ఇండస్ట్రీలో ఉన్న మనకైనా తెలిసి ఉంటుంది. పబ్లిక్ కి, నా ఫ్రెండ్స్ కి, నా ఫ్యామిలీకి తెలిసి ఉండకపోవచ్చు, కానీ యాజ్ ఏ కొలీగ్ గా మీకు తెలిసి ఉండాలి. వెన్ యూ డిస్రెస్పెక్ట్ మీ ఐ విల్ టేక్ ఇట్, బట్ వెన్ యూ డిస్రెస్పెక్ట్ ద ఫిలిం ఐ కుడెంట్. సూపర్ బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు ఐ మీన్ ఒకనొకప్పుడు మిమ్మల్ని కొంచెం కించపరిచి కావాలని మీతో బిజినెస్ చేయాలి, మిమ్మల్ని వాడుకుని ఐ మీన్ దోచుకోవాలి అని ఆలోచించిన వాడు చాలా మంది ఉన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు ఉండైనా ఉంటారు మీరు చెప్పిన కేసెస్ లో. వాళ్ళు రేపు పొద్దున్న ఇప్పటి నుంచి మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఒక ఫస్ట్ స్టెప్ అయితే పడింది కాబట్టి, రేపు పొద్దున్న ఒక 3-5 years తర్వాత మీకు ఒక మంచి ఒక ఐడెంటిటీ, ఒక స్టార్డమ్ ఏదో ఒకటి రావచ్చు. ఆ టైంలో ఏం చేస్తారు? అలాంటి వాళ్ళు ఎదురుపడితే ఏం చేస్తారు? నేను అసలు యాక్చువల్ థింక్ చేయను అసలు. నేను వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, మనం ఒక సినిమా చేద్దామని అడిగితే ఏం చెప్తారు? నేను సినిమా చేస్తారు. యా ఐ విల్ డూ ఇట్. ఎందుకనంటే ఇప్పుడు ఆయన నాతో అలా బిహేవ్ చేయడానికి రీజన్, ఇప్పుడు మీరే అన్నారు ఇందాక, గ్యాంగ్స్టర్ మాకు తెలియదు, గ్యాంగ్స్టర్ రిజల్ట్ వాళ్ళకి తెలియదు. ఆ రోజు గ్యాంగ్స్టర్ కి ఇట్లా అవార్డు వస్తుందని కూడా ఆ రోజు తెలియదు. సో దాని ఎండ్ పాయింట్, ఆ కోర్ తెలిసిన వాళ్ళు అలా బిహేవ్ చేయరు. ఇప్పుడు నా ఫ్రెండ్సే, నా ఫ్యామిలీ ఉన్నారు. నా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అసలు ఎందుకు చేస్తున్నారు ఈ ఫీల్డ్ లో, దాని వెయిట్ తెలియదు, దాని రిజల్ట్ తెలియనప్పుడు అలానే బిహేవ్ చేస్తాం ఎవరైనా సరే. ఆ పొటెన్షియల్ తెలియనప్పుడు, తెలిసినప్పుడు డెఫినెట్లీ దే విల్ ఫీల్ రిగ్రెట్. సో నాకు అలాంటి పర్సనల్ థింగ్స్ ఏమి ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ సినిమా విచ్ హ్యాస్ గివెన్ మీ ద రెస్పెక్ట్. అది నీకు అర్థమైంది, ఆ రోజు అర్థం కాలేదు, ఈ రోజు అర్థమైంది. నేను అది పర్సనల్ గా ఎవరిని తీసుకోలేను. సినిమా నాకు సినిమా ఇంపార్టెంట్. ఒక పర్సన్ హేట్ చేయడం నా వల్ల కాదు. దాన్ని మనం వాడు నన్ను ఏదో అన్నాడని చెప్పేసి నేను మళ్ళీ ఇంకేదో రివెంజ్ అస్సలు. ఫస్ట్ థింగ్ అంతా బ్రెయిన్ ఖాళీగా పెట్టుకోను నేను. సినిమా ఈ సినిమా అయిపోయింది, ఈ సినిమాని కాపాడుకోవాలి, లేదా నెక్స్ట్ సినిమా ఎలా చేయాలి. 24/7 నా బ్రెయిన్లో సినిమా తప్పించి ఇంకో టాపిక్ ఉంటుంది. అంటే నా గురించి కూడా నేను ఆలోచించాను. అలాంటిది ఒక థర్డ్ పర్సన్ నేను గుర్తుపెట్టుకొని కొన్నేళ్ల తర్వాత ఇట్స్ ఇంపాసిబుల్. ఐ విల్ డూ. ఓకే. సో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఏంటి ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిన కాల్స్ ఏంటి? మీ ఫాదర్, మదర్ ఏమన్నారు? దేర్ వాజ్ ఎ లో ఫేస్. ఇప్పుడు లాస్ట్ గ్యాంగ్స్టర్ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఒక చిన్న లో ఫేస్ ఉండే నాకు. నేను రిలీజ్ అయిన తర్వాత 1.5 months 2 months ఇంటికి వెళ్ళలేదు. ఐ వాజ్ లైక్, నేనంటే నన్ను నేను క్రాస్ చెక్ చేస్తున్నాను. ఎక్కడ పోయింది ఇది, నా చేతుల నుంచి జారిపోయింది, ఇన్నేళ్లుగా ధైర్యంగా ఉన్నావు, ఒక్క సెకండ్ వెళ్ళిపోయింది. రిలీజ్ అయిన ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ డే టాక్ వచ్చింది, ఆంధ్ర, తెలంగాణ అన్ని సైడ్ నుంచి టాక్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ కాల్ చేశారు నాకు. అంటే ఎక్కడెక్కడైతే సినిమా రిలీజ్ అయిందో ద ఫస్ట్ థింగ్ దే ఆస్క్ మీ లైక్, సినిమా బాగా చేసుకున్నారు సార్, చూసిన వాళ్ళు లిమిటెడ్ క్రౌడ్ అయినా సరే బాగుంది అంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ నన్ను అడిగింది, ఎందుకు ప్రమోట్ చేయలేదు సార్ సినిమాని, ఎట్లా తెలుస్తుంది సార్ పబ్లిక్కి? సో ఆ ఒక్క క్వశ్చన్ నన్ను చాలా మంది అడిగారు. ఇప్పుడు మీరు ఇప్పుడు అడిగారు, నిన్న రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయింది అన్న. సో అప్పటి వరకు చాలా ధైర్యంగా ఉండే, ఆ సెకండ్ నుంచి అది పోయింది. సో నెక్స్ట్ ఏది చేసినా కానీ ప్రాపర్ ప్లాన్డ్గా చేయాలనేది ఆ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఒక 2 months ఇంటికి పోలేదు. నేను స్క్రిప్ట్ మళ్ళీ రాయడం మొదలు పెట్టాను. ఒక 1 week కొంచెం ఆ లో ఫేస్ ఉండే, ఇక్కడ మనం ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇక్కడ ఎవరు వచ్చి సేవ్ చేయడానికి రెడీగా లేరు ఇక్కడ. సో దిస్ ఈజ్ యువర్ జర్నీ అండ్ యూ హ్యావ్ టు ఫైట్ అలోన్. మళ్ళీ రాయడం మొదలు పెట్టాను సీక్వెల్, దాని తర్వాత ఇంకో లవ్ స్టోరీ రాయడం. అండ్ ఇంటికి కూడా పోలేదు, ఆ పుల్లలు ఫోన్లు చేసుడు, నేను ఫోన్ ఎత్తట్లేదని అమ్మ వాళ్ళకి చేసుడు. అండ్ కొంచెం ఒక హెక్టిక్ సిచ్యువేషన్స్ జరిగాయి. దెర్ వాజ్ ఎ టైం అసలు ఎవడు చేయమని అడిగింది సినిమా అంటే చేతులారా అప్పుల పాలు అయిపోయి అలాంటివి కూడా జరిగింది. అంటే ఒకవేళ మీకు అదే కనుక అదే సినిమాకి ఒక ఐ మీన్ 3 కోట్లు ఖర్చు పెట్టారు కదా, ఇంకొక 3 కోట్లు వచ్చింది అనుకోండి, కలెక్షన్స్ 6 కోట్లు వచ్చింది అనుకోండి, ఎవరు చేయమన్నాడు నేను సినిమానే ఎవరు అంటే పీపుల్ హౌ దే, అంటే వాళ్ళు కూడా తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అవుతున్న పెద్ద ఫిలిమ్స్ పుష్ప కానీ అవి కానీ చూస్తున్నారు కదా, ఆ సినిమాకి ఇన్ని కోట్లు వచ్చినాయి, ఇన్ని 100 కోట్లు, ఇన్ని 1000 కోట్లు. నా సినిమాని కూడా అలా కంపేర్ చేస్తారు. వాళ్ళకి తెలీదు, పేరెంట్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ మన సర్కిల్లో ఉండే వాళ్ళకి, అదంతా చేసినప్పుడు నీ సినిమా ఎందుకు చేయదు, నీ కూడా బాగా రావాలి కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. దాని స్కేల్ ఎక్కడ, మన స్కేల్ అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫేసెస్. సో అది ఇండస్ట్రీలో ఉన్న మనకు అర్థం అవుతుంది, కానీ నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు, అప్పులు ఇచ్చిన వాళ్ళకి అది అర్థం కాదు. సో ఇడికి సో దట్ వాజ్ అది కంప్లీట్ ఆ లో ఫేస్లోనే ఉన్నాను ఇన్ని రోజులు. బట్ బూస్ట్ ఇచ్చింది మొత్తానికి చాలా చాలా చాలా. అండ్ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ చాలా హ్యాపీగా. మీ ఏజ్ ఎంతండి? 32. ఐ మీన్ పెళ్ళి ఇంకా చేసుకోలేదు?
దాని మీద ఒపీనియన్ ఏంటి ఇప్పుడు? అంటే ఈ లో ఫేజ్ లో ఉన్నప్పుడు దాని మీద ఒపీనియన్ వెళ్ళదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే లాస్ట్ అంటే నా గ్రాడ్యుయేషన్ అయిన నెక్స్ట్ డే నుంచి ఆల్మోస్ట్ నా గ్రాడ్యుయేషన్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే నేను ఫిక్స్ అయినా, మనకి ఇంట్రెస్ట్లో ఎవరు తెలియదు ఇక్కడ, అంటే ఉన్న బేసిక్ టాలెంట్ మార్షల్ ఆర్ట్స్ చేస్తాం. ఫ్రమ్ దట్ డే ఎవరు తెలియకుండా ఈ సముద్రంలో పోయి దూకాలనుకుంటున్నాం, ఈత కూడా రాదు. సో దూకే ముందు చాలా చాలా స్టబన్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ మనం రెడీ అయి ఉండాలి. అంటే ఒక మగాడికి ఉండే వీక్నెస్లు అన్నీ పెట్టుకొని చేయలేము మనం కొన్ని పనులు. సో నేను కొన్ని సార్ట్అవుట్ చేసుకొని ఈ స్ట్రెంగ్త్, ఈ డైవర్షన్స్ అన్నీ పక్కన పెట్టి కంప్లీట్గా ఒక దాని మీద ఫోకస్ చేయాలి. సో అలా ఒక ఏమంటారు అది ఒక దీక్షలాగా చేయగలిగితే డెఫినెట్గా టైం పడుతుందేమో కానీ ఇక్కడ నిలబడతాం, ఒక పేరు సంపాదించుకోవచ్చు అని ఒక 2 years బ్యాక్ అనుకున్నది ఇది. సో బ్రెయిన్ని కాన్స్టాంట్గా ఒక దాని మీద పెట్టి ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా వస్తాయి డెఫినెట్గా, కానీ మన ఫోకస్ ఇక్కడ ఉంది. ఎందుకంటే ఎందుకు చేస్తున్నావు, ఏం సంపాదిస్తలేవు, ఈ మాటలు విని విని సినిమా చేసి బయటికి రావాలనైతే తప్పించి ఎక్స్ట్రా ఇంకా అవి ఏం పెట్టుకోదలుచుకోలేదు. ఇప్పుడు నేను అంటే యాక్చువల్లీ నేను ప్రెడిక్ట్ చేసి చెప్పాను నార్మల్గా ఎగ్జాంపుల్గా, ఒక 5 years తర్వాత మీకు ఒక ప్రాపర్ ఐడెంటిటీ ఉండొచ్చు ఇండస్ట్రీలో అని చెప్పి. మీరు అసలు హౌ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ కమింగ్ 5 yearsలో? నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాను, సీక్వెల్ ఉంది, ఇంకో లవ్ స్టోరీ కూడా ఉంది. ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నేను 5 years వరకు వెయిట్ చేసేంత ఓపిక లేదు, ఎందుకంటే 10-12 ఏళ్ళు అయిపోయింది, అసలు టార్చర్ చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ ఐడెంటిటీ, ఈ చిన్న ఐడెంటిటీ రావడానికి ఇంత జర్నీ పట్టింది, కానీ ఈ జర్నీలో నేను నాలెడ్జ్ గెయిన్ చేసి ఉన్నాను. అండ్ ఇంక్లూడింగ్ నా గ్యాంగ్స్టర్ ఆ నాలెడ్జ్ కూడా నాకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ దానికి. ఏం చేయాలో నేర్చుకున్నాను, ఏం చేయకూడదో కూడా నేర్చుకున్నాను ఇక్కడ. సో ఈ నాలెడ్జ్, ఈ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొచ్చి నెక్స్ట్ ప్రాజెక్ట్ రాస్తున్నా. అండ్ మార్క్ మై వర్డ్స్. అంటే మీరు తెలిసి తెలియని టైంలో ఒక మాట అన్నారు మీరే, దిల్ రాజు రిలీజ్ చేస్తారు నా సినిమా అని చెప్పి. సో ఇప్పుడు తెలిసిన టైంలో, తెలిసి తెలియని పక్కన పెడితే ఇప్పుడు తెలిసిన టైంలో ఇప్పుడు గట్ ఫీలింగ్ తో గట్టిగా చెప్పగలరా దిల్ రాజు గారు నెక్స్ట్ సినిమా రిలీజ్ చేయబోతున్నారని? ఇప్పుడు అదే అంటాం కదా, ఒకసారి మిస్ అయింది నా సినిమా ఆయన చేతి మీదుగా రావడం, ఆ మిస్ అయినట్టు అయింది. ఇంకోసారి ఆయన చేతి మీదుగానే ఆయన ఆధ్వర్యంలో ఈరోజు అవార్డు పడింది. నెక్స్ట్ టైం మిస్ చేయదలుచుకోవట్లేదు. ఆ రోజు నేను తెలియకపోవచ్చు, నా అవుట్పుట్ ఆ రోజు అర్థం కాలేదేమో గ్యాంగ్స్టర్కి, కానీ ఈరోజు ఒక కమిటీ, ఒక జ్యూరీ మెంబర్స్ అందరు కలిసికట్టుగా ఆయన ముందే, ఆయన పక్కనే కూర్చొని ఉన్నారు. ఐ సీన్ దట్ వీడియో, నాకు ఫ్రెండ్స్ అందరు పంపించారు. అనౌన్స్ చేస్తున్నప్పుడు సార్ దాంట్లో తొంగి చూస్తున్నారు, ఎవరి పేరు చెప్తారా. సో ఆయనకి మిస్ చేసుకున్నాను ఆయన కూడా అనిపిస్తుందని అనుకుంటున్నా. అండ్ డెఫినెట్గా ఈసారి సినిమా మాత్రం ఇది తీయడం, నేను ఫస్ట్ ఒక పాన్ ఇండియా సినిమాలా రాసుకున్నాం గ్యాంగ్స్టర్ ప్రెసెంట్ ఫిల్మ్. రెగ్యులర్ ఫిల్మ్ లా చేయొద్దు, ఎనీ లాంగ్వేజ్ లో ఈజీగా డబ్ అయిపోవాలి, చాలా లిమిటెడ్ డైలాగ్స్, మేజర్ 50% ఆఫ్ ద డైలాగ్స్ ఇంగ్లీష్ ఉంటాయి దీంట్లో. ఒక పాన్ ఇండియా ఫిల్మ్ లాని రాసుకున్నాను, అలానే తీసాను దానికి. అందుకే దానికి ఆ మాత్రమైన అప్రిసియేషన్ దొరికింది. దిస్ టైమ్ ఇట్ విల్ బి లైక్ గ్లోబల్. అంటే జస్ట్ ఎండ్ చేసే ముందు ఇదే టాపిక్ మీద కొంచెం అడుగుతున్నాను. అంటే ఒక విన్న వర్గాల నుంచి చాలా మంది ప్రాసెస్ కరెక్టా కదా అనేది అడుగుతున్నారు. చాలా మంది ఏంటంటే ముందే, ఐ మీన్ ప్రీ ప్రొడక్షన్లో ఉండగానే వెళ్ళి కలిసి ఓకే అనుకుంటే ఆయన చేతే బడ్జెట్ పెట్టించి ప్రొడక్షన్ వర్క్ అంతా చేయిస్తారు. మీరు నెక్స్ట్ టైం ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? ప్రీ ప్రొడక్షన్ నుంచి ఆయన త్రూ వెళ్ళాలనుకుంటున్నారా, లేదు మొత్తం అంతా చేసి మళ్ళీ ఫైనల్ కాపీ పట్టుకుని వెళ్ళాలనుకుంటున్నారు ఈసారి వెళ్తే? ఐ మీన్ దిల్ రాజు గారు అనే కాదు, ఎవరు వెళ్ళాలి? యాక్చువల్లీ మేము అదే అంటున్నా, మా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది ఆల్రెడీ. నేను యాక్చువల్గా ప్రీ వర్క్ ఎక్కువ చేస్తాను. ఇందాక చెప్పినట్టు నేను ఆల్రెడీ ఒక ట్రయల్ షూట్ చేస్తున్నాను మొత్తం ఫిల్మ్ని. ఒక 1 hour ఫుటేజ్ నా రెడీగా ఉంది. సో కథ రెడీగా ఉంది, కంటెంట్ రెడీగా ఉంది, విజువల్గా చూపించడానికి కూడా. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అవుతాను, లేదా నన్ను అప్రోచ్ అయిన వాళ్ళకి చాలా మంది కథ బాగా చెప్తారు, విజువల్ వచ్చేసరికి చెప్పినట్టు తీయలేదు అని అందరూ, అదొక ఏమంటారు, అది ఒక బ్యాడ్ నేమ్ ఉంది డైరెక్టర్స్ మీద. సో దిస్ టైమ్ ఐఎమ్ ప్రిపేర్డ్. సో అందరిలాగా డైరెక్టర్ స్టోరీ నేరేషనే కాకుండా ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేసి రెడీగా ఉన్నాం. కథ వినండి ప్రాపర్గా, విజువల్ ఉంది. ఇఫ్ యూ హ్యావ్ స్టిల్ ఎనీ డౌట్, ఇట్స్ అప్ టు యూ. ఇంకో ప్రాజెక్ట్ కూడా రెడీగా ఉంది, అది చెప్పమన్నా దాన్ని కూడా రెడీగా ఉన్నాను. సో గ్రౌండ్ వర్క్ ప్రాపర్గా చేసుకున్నాను. అండ్ పిచ్ చేయడానికి కూడా నాకు ఈజీగా ఉంటుంది, వాళ్ళు కూడా జడ్జ్ చేయడానికి దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. విజువలీ ఉంది, వర్బలీ నేను చెప్పేది ఉంటుంది. సో దే కెన్ కొలాబరేట్ చేసి దే కెన్ గెట్ ఇట్. లైక్ అంటే ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కావచ్చు, నాని గారు వాల్ పోస్టర్ సినిమాస్ 2
రెండు స్టార్ట్ చేశారు. ఒకటేమో భారీ బడ్జెట్, ఒకటేమో చిన్న సినిమా అని చెప్పి. ఈవెన్ సమంత గారు కూడా వచ్చారు. సో ఇలాంటివి చాలా మంది వస్తున్నారు. చాలా మంది స్టార్ హీరోస్ కూడా ఓన్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా బయట వాళ్ళు ఎవరైనా వస్తే రెడీగా వినడానికి రెడీగా ఉన్నారు. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీరు ఒక భారీ మంచి దాన్ని ఏమంటారు, ఒక మంచి ప్రొడక్షన్, మంచి బ్యానర్ నుంచి మీ నెక్స్ట్ సినిమా, మీ సీక్వెల్ కావచ్చు, లేదంటే లవ్ స్టోరీ కావచ్చు, రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ డే. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.